యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. పాట పాడుకుందామా? వాక్యం చెప్పుకుందామా? పాట పాడుకుందాం. ఎందుకో పాట కూడా పాడాలనిపించింది. వచనం అయితే గుర్తుపెట్టుకోండి, పాడుకొని తర్వాత వాక్య ధ్యానంలోకి వెళదాం. ఏం పాట పాడదాం? యజమానుడా. మంచి పాటే, పాడొచ్చు. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. 2 చరణాలు పాడుతాను, మళ్ళీ పెద్ద పాట ఇది. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. నాకై పరలోకం తెరచితివా.
గడుచు దినములంతా కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తపించెను, నామది తపించెను. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, మూల వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు వగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రం. ఇంతసేపు దీనిలైన నీ బిడ్డలు చేసిన ప్రార్థన మనవులు నువ్వు ఆలకించి జవాబిచ్చావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ బలహీన దాసుని నీ బలముతో నింపి నీ రెక్క చాటున మరుగు చేసి నీవే నీ బిడ్డలకు కనబడి మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ దయ్యపు శక్తులను నజరేయుడ యేసు నామములో బంధిస్తున్నా. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడమని, మీ మాటలు మీ వాక్యము మాకు పంపమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే విశ్వాసమును బట్టి మనవులు స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్దిసేపు మీ మనసుల్ని దేవుని మాటల మీద కేంద్రీకరించండి. చాలా ఆశతో దూరాల నుంచి చాలా ప్రయాసతో మీలో అనేకులు వచ్చారు దేవుని మాటలు వినాలని. టైంని పోనీయొద్దు, శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలు వినండి. అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా మనసు పెట్టి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి.
మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని ఈ వచనాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే ఒక ప్రశ్నకు సమాధానంగా లేఖనం ఏం చెప్తుంది అని మనం పరిశీలించుకుంటే అనేక కారణాలను బట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. మేజర్గా మనం ఆలోచించేది ఏంటంటే, పాపుల్ని రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను అనే విషయాన్ని బట్టి మనం అందరం అనుకునే మొదటి సంగతి ఏంటంటే, మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు అని మనం అనుకుంటాం మేజర్గా. కానీ ఆ ఒక్క విషయం కోసమే యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. యేసు ప్రభు అనేక కారణాలను బట్టి ఈ భూమి మీదకి వచ్చాడు మానవ శరీరాకారంతో. అందులో ఒకటి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను అనే వచనం మనకి తిమోతి పత్రికలో దొరుకుతుంది. ఒకసారి చూడండి ఆయన ఎందుకు వచ్చాడు అంటే అక్కడ చెప్తాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనుమాట. పూర్ణ వాక్యము నమ్మదగినది అండ్ పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని చెప్తాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు అనేది మొదటి సంగతి. మరో చోట ఏమంటాడంటే యేసు ప్రభు వారు లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం, అక్కడ కూడా దీనికి అనుబంధంగా మాట్లాడతాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు అని అక్కడ రాయబడి ఉంది. ఇందాక చదివిన వచనంలోనేమో పాపులను రక్షించడానికి వచ్చాడు, మళ్ళీ ఈ వచనంలోనేమో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. రెండు. ఇక మూడో విషయం ఏంటంటే, అపవాది క్రియలను లయపరచుటకే ఆయన వచ్చాడు అని మరో చోట రాయబడి ఉంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం చూడు. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం చివరి లైన్ చూడండి. ఆ మాట మీరు ఇప్పుడు చూశారు. మొదటి కారణం చెప్పాలి, అందరు చెప్పాలి. దేనికి వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. కొంచెం మోనిటర్లీ రా బాయ్. రెండవది ఎందుకు వచ్చాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. మూడవది అపవాది క్రియలను లయపరచడానికి, అంటే వాడి కార్యాలను నాశనం చేయడానికి వచ్చాడు అనేది 3వ వచనం మనకిస్తున్న సాక్ష్యం. నాలుగవది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే లోకంలోనికి వచ్చాడు రక్త మాంసాల శరీరంతో. అర్థమైందా? ఇది 4వ కారణం. అపవాది క్రియలను లయపరచడానికంటే వాడి కార్యాలను నాశనం చేయడానికి అనేది ఒక వచనం. టోటల్గా అసలు వాణ్ణే నాశనం చేయటం అనేది ఇక్కడ రాయబడి ఉంది. అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది 4వ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 4 కాదు, 5వది దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఎరుగుదురు. దేవుని ప్రేమను, ఆ పరిపూర్ణతను ప్రజలు ఎరగరు. ఆ దేవుని ప్రేమ యొక్క పరిపూర్ణత, దేవుని ప్రేమ అనే కోణంలో ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి కూడా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని తత్వం ఎలా ఉంటుంది, దేవునిలో ప్రేమ తత్వం అనే కోణం ఎలా ఉంటుంది అనే దాన్ని మనకి బాహాటంగా వ్యక్తం చేయడానికి కూడా యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు. ఒకవేళ యేసయ్య ఈ లోకంలోనికి రాకపోయినట్టయితే దేవుని ప్రేమ అనే కోణం మనకు తెలిసేది కాదు.
యేసు ప్రభు రావటం వల్ల, ఆయన జీవించటం వల్ల, జీవితంలో చూపించటం వల్ల దేవుని ప్రేమ అనగా కొంత మనకు అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్. ఇది 5వది. దీనికి బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి. ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన కారణాలు మచ్చుతున్నగలాగా ఒక 5 మనం చెప్పుకున్నాం. 1, పాపులను రక్షించడానికి. 2, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. 3వది, అపవాది క్రియలు లయపరచడానికి. 4వది, అపవాది నాశనం చేయడానికి. 5వది, దేవుని ప్రేమ, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం అంటే ఏంటో మనకు అవగతం చేయడానికి, గ్రహింపు కలిగించడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు అనే 5 సంగతులు. అయితే 6వ సంగతి కూడా ఒకటి ఉంది. అదే ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం. మనందరికీ మూలం అయినటువంటి ఒక కథానాయకుడు ఉన్నాడు. ఆయన పరలోకమందున్న మన తండ్రి, మన పరలోక తండ్రి. ఆయనను గురించి మనకు తెలియదు. దేవుడు అని పిలుచుకుంటున్నాం. ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన మనసేంటో, ఆయన హృదయ సౌందర్యం ఏంటో, ఆయన ప్రేమేంటో, ఆయన న్యాయ విధేంటో ఏం మనకు తెలియవు. ఆయన మాత్రం పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న మన తండ్రిని మనకు బయల్పరచడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు అని మీకు తెలుసా? ఇది మనం ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందాం. ఈ ఒక్క మాటని, పరలోకమందున్న మన తండ్రిని మనకు బయలుపరచడానికి యేసయ్య వచ్చాడంట. బయలుపరచటం లేదా ఆయనను గూర్చి తెలియజేయటం, ఆయనను మనకు స్పష్టపరచటం. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. దేవుని చూచుట లేదా దేవుని ఎరుగుట అనే దానికి 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు. 1, ఒక వ్యక్తిని మనం చూసామనుకోండి, ఒక వ్యక్తితో మనకు పరిచయం ఉందనుకోండి, ఆ వ్యక్తిని నేను చూచాను, నేను ఎరుగుదును అనే మాట మనం వాడతాం. ఎరుగుట, చూచుట. ముఖపరిచయం ఉందనుకో, నేను ఎరుగుదును ఆయన్ని. చూసినందున మనం ఏమంటామంటే ఎరుగుదుము అంటాం. అలాగే చూడటమే కాకుండా ఒక వ్యక్తితో మనం స్నేహం చేసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమైనప్పుడు, ఆ వ్యక్తిని నేను చూచాను మరియు ఎరిగి ఉన్నాను. మంచివాడో చెడ్డవాడో కూడా నేను ఎరిగి ఉన్నాను. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. అసలు చూడటమే జరగనప్పుడు ఆయనను ఎరుగుట అనేది అసంభవం. అర్థమైందా? కొంతవరకు చూసి ఉంటే, కొంత చూశానండి, ఆయన ఏందో తెలియదు కానీ పర్సన్ అయితే చూశాను, కొంతమేర ఎరుగుదును అని చెప్పొచ్చు. అసలు చూడలేదు. తండ్రిని చూడనప్పుడు ఆయన్ని ఎరుగుట కూడా అసంభవం, అసాధ్యం. ఈ మాట బైబిల్లో ఇంకా మరికొన్ని చోట్ల కూడా రాయబడి ఉంది. ఎవడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు అని. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడట. అంటే 2 విధాలా బయలుపరిచాడు. 1, దృశ్య రూపకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తండ్రి కనబడ్డ ప్రతి ఘట్టంలోనూ ఆ తండ్రిని భక్తులకు చూపించింది యేసయ్యే. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మీ అవగాహన ఏంటో చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడా? పరదైసులో ఉన్నాడా? లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు అన్న? దేవుడు ఎక్కడ ఉంటుంది? దేవుడు పరలోకంలో ఉన్నాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు పరలోకంలో ఉన్నాడు అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరి ఇక్కడ లేడా? భూమి మీద ఉన్నాడా లేడా? మరి పరలోకంలో ఉన్నాడు అన్నారు అంటే పరలోకంలో ఉన్నాడు, భూమి మీద కూడా ఉన్నాడు. పరలోకంలో మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూస్తే సింహాసనాసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు మార్కు సువార్త ముగింపు చూసినా, కొలసే పత్రిక 3 చూసినా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సౌండ్ ఏందో కొంచెం డెప్త్గా లేదురా.
ఇది ఇక్కడ ఈ మోనిటర్ ఇంకా లేవదా? లేపు నాన్న, కొంచెం లేపు. దిండుగా ఉండాల, చెవులకి ఇంపుగా. అంటే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, అది పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి ఒకసారి. మీకు స్పష్టంగా వినపడుతుంది కదా? రైట్. ప్రకటన గ్రంథం 5లో తండ్రి సింహాసనాసీనుడై ఉన్నట్టు కనపడిద్ది. కొలసై పత్రిక 3లో సింహాసనం మీద తండ్రి కూర్చున్నాడు, కుడి పార్శ్వమందు దేవుని కుడి పార్శ్వమందు యేసయ్య ఉన్నాడని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి వచనమే, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ? పైన. ఓకేనా? ఈ విధంగా ఆయన పరలోకంలో ఉన్నాడనే ఉనికిని లేఖనం చూపిస్తుంది. అంతేకాకుండా ఆయన భూమి మీద కూడా ఉన్నాడు అనడానికి మీకు ఒక నిరూపణ చూపిస్తా. భూమి మీద కూడా ఉన్నాడు అనడానికి మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. గైకొన వాళ్ళని ఏ సంగతులు బోధించాను అవన్నీ కూడా వాళ్ళు గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి. ఆ మాట చూడండి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడా లేకపోతే మనతో ఉన్నాడా? అంటే అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. ఆయన సంఘంతో ఉన్నాడు, సంఘానికి శిరసై ఉన్నాడు. అదే టైంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూడా ఉన్నాడు. అలాగే నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని యేసయ్య మాట్లాడాడు. ఫిలిప్పు తండ్రిని నాకు ఒకసారి చూపించమని అడిగినప్పుడు ఫిలిప్పుతో అంటాడు, ఇన్నాళ్ళు నాతో ఉండి తండ్రిని ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అలాగే యోహాను సువార్త 17లో కూడా యేసు ప్రభు ప్రార్థనలో తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని అని. అంటే యేసులో తండ్రి ఉన్నాడు, యేసులో పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు, పరలోకంలో కూడా ఉన్నాడు. యేసు ప్రభు నందు తండ్రి కూడా భూమి మీద ఉన్నాడు, పరలోకంలో కూడా ఉన్నాడు. మూడో ప్లేస్ చెప్తా, అదేమిటంటే సమీపించరాని తేజస్సు. ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసి చూడు కొంచెం. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడు ఆ ప్రత్యక్షతను కనపరచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అదేంటి? ఇప్పుడు పరలోకంలో ఉంది ఎవరు? భూమి మీద ఉంది ఎవరు? ఈ రెండు గాక సమీపించరాని తేజస్సులు ఉందంట. సమీపించరాని తేజస్సు ఒకటి ఉందంట. ఆ సమీపించరాని తేజస్సులో కెరూబులు లేరు, శరాపులు లేరు, దూతలు లేరు, మహాదూతలు లేరు, ఎవ్వరూ లేరట. లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది, దాన్ని బాగా గమనించాలి. ఆయన మాత్రమే అన్నాడు. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ? ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇప్పుడు 3 ప్లేసుల్లో మనం చూసాం. 1 భూమి మీద చూసాం, 2 పరలోకంలో చూసాం, 3వది సమీపించరాని తేజస్. అసలు దేవుని ప్లేస్ అది. అర్థమైందా? అసలు దేవుని ప్లేసు, ఆయన మాత్రమే ఉండే స్థలం ఒకటి ఉంది. దాని పేరు సమీపించరాని తేజస్సు. హల్లెలూయా. అక్కడున్నాడంట ఆయన. మరి భూమి మీద మనకి వ్యక్తపరుచుంది, రైట్, అది అట్లా భూమి మీద మనకి వ్యక్తం అవుతుంది తండ్రి తత్వం క్రీస్తు ద్వారా.
అలాగే పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు చూడు, ఆయన దృశ్య రూపాన్ని మనకు వ్యక్తం చేస్తుంది కూడా యేసయ్యే. అసలు తండ్రి అక్కడ ఉన్నాడంట. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అవునా? నో, పరలోకంలో సింహాసనం మీద కనబడుతున్నటువంటి వ్యక్తి రూపము క్రీస్తు ప్రత్యక్షపరిచిందే. అసలు ఆయన భూమి మీద లేడు, పరలోకం లేడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దృశ్య రూపకంగా తండ్రిని మనకు చూపిస్తుంది యేసయ్యే. ఇది మొదటి విషయం. దృశ్య రూపకంగా తండ్రిని భక్తులకు, దూతలకు, ప్రవక్తలకు ఒకవేళ మనకు ఆ ప్రత్యక్షత దొరికినట్లయితే మనకు తండ్రి యొక్క దృశ్య రూపాన్ని బయలుపరుస్తుంది అద్వితీయ కుమారుడే. ఓకే, అర్థం కాలేదా? మీ ముఖాల్లో క్వశ్చన్ మార్క్ కనపడుతున్నట్టుంది. అర్థం అయిందా కాలేదా? దేవునికి స్తోత్రం. రెండవది, ఆ తండ్రి యొక్క తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, నైజాన్ని మనకు బయలుపరిచింది కూడా కుమారుడే. తండ్రి దృశ్య రూపం మనం చూడాలంటే మనకు చూపించేది కుమారుడే. ఆ తండ్రి వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనకు చూపించేది కూడా కుమారుడే. తప్పించి తండ్రిని ఎప్పుడు ఎన్నడూ ఎవడు కూడా చూసి ఉండలేదు, ఆయన్ని ఎరిగి ఉండలేదు అనేది తిరుగులేని విషయం. దేవునికి స్తోత్రం. ఏదైనా ఇప్పుడు మన కాస్త కూస్తో తండ్రి పరిచయం అయ్యాడు, తండ్రి కొంచెం అన్న అర్థమయ్యాడు అని మనం అనుకుంటే అది మనకి కుమారుడి ద్వారా బయలుపరచబడింది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువసార్లు మాట్లాడిన విషయం, ఎక్కువసార్లు వాడిన పదం పరలోక తండ్రి, 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 తండ్రి. యేసు ప్రభు ఎంతగా మనకి ఆ తండ్రిని పరిచయం చేయాలని చూశాడంటే చాలా తప్పించాడు ఆయన తండ్రిని మనకు పరిచయం చేయటానికి. బాగా వినండి, మన మందిరం పేరేం పేరు? తండ్రి సన్నిధిని పెట్టుకొని తండ్రి గురించి తెలుసుకోకపోతే అస్సలు మర్యాద కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరం పేరే తండ్రి సన్నిధి. అలాగే ఆయనను గురించి ఎక్కువ మాట్లాడాడు యేసయ్య. కొండ మీద ప్రసంగం నిజంగా అది హైలైట్. కొండ మీద ప్రసంగం అని చెప్పినటువంటి ప్రసంగంలో యేసు ప్రభు చెప్పినటువంటి అనేక విషయాలు మనం కానీ అబ్జర్వ్ చేస్తే అంతా తండ్రిని గురించే చెప్తాడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. మీ పరలోకపు తండ్రి ఇలా కోరుకుంటున్నాడు, మీ పరలోకపు తండ్రి ఇలా అనుకుంటున్నాడు. తండ్రి, మీ పరలోకపు తండ్రి అని యేసు ప్రభు తండ్రిని మనకి పరిచయం చేయడానికి చాలా ఇష్టపడ్డాడు. ఒకప్పుడు దేవుడు అంటే అదురుకొని సచ్చేది జనం. దేవుడు అంటే భయంకరుడు, చండశాసనుడు అన్నట్టుగా అదురుకునేటువంటి ప్రజలకు. మోషే ధర్మశాస్త్రాన్ని ఆనాడు ఇశ్రాయేలీలు ఫాలో అయ్యారు. అంత భయం గుప్పెట్లో బతికే. బ్యాలెన్స్ మిస్ అయిందంటే చంపేస్తాడని అంత అదురుకొని అన్ని కూడా ఆచారబద్ధంగా చేశారు. దేవుడు అంటే సింహస్వప్నమే వాళ్ళకి. కానీ యేసు ప్రభు వచ్చి దేవుని మరో కోణాన్ని చూపించాడు. దేవుల్లో ధర్మశాస్త్రం అనే కోణమే కాదు, దేవుల్లో ప్రేమ అనే కోణం కూడా ఉంది. ఆయనకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడ్డాడు. 4 సువార్తల్లో కూడా పరలోక తండ్రిని గురించి యేసయ్య చెప్పిన అనేక సంగతులు రాయబడి ఉన్నాయి. మీరు గమనించాలి. ఒక సువార్త చదివి అందులో యేసు ప్రభు తండ్రిని గురించి చెప్పిన మాటలు మాత్రమే మనం తీసుకోకూడదు. 4 సువార్తల్లో పిచ్చిబట్టిగా 4 సువార్తలు రాసింది. సహజంగా మనం మత్తయి సువార్త చదివి మళ్ళీ మార్కు చదవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా యేసు ప్రభు స్టోరీయేగా. ఈ 2 చదివి లూకా సువార్త చదవాలంటే ఇంకొంచెం ఫీలింగ్గా ఉంటుంది. ఎందుకంటే అందులో కూడా యేసు ప్రభు స్టోరీయేగా. యేసు ప్రభు పుట్టడం, పెరగటం, అద్భుతాలు చేయటం, బోధించటం, సిలువకు అప్పగించబడటం, చనిపోవటం, తిరిగి లేవటం. యోహాను సువార్తలో కూడా అదే కదా. 4 కూడా యేసయ్య స్టోరీయే కదా అనుకుంటారు. ఇది వాక్యం ఎరగనటువంటి అన్యజనులు కొత్తగా బైబిల్ని పట్టుకుంటే వాళ్ళకు వచ్చే ఫీలింగ్. స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు చూడండి ఒక్కసారి, ఒకళ్ళు పలకరించండి. జాగ్రత్తగా వింటున్నారా? బాగానే వింటున్నారు. అయినా మళ్ళీ నా భయం నాది. పలకరించారా? అందరు లైన్లోనే ఉన్నారుగా? రైట్. ఏం చెప్తా ఆగాను? ఏదో చెబుతున్నావు. నేను ఎక్కడ ఆపాను చెప్పండి. 4 సువార్తలు యేసు ప్రభు స్టోరీయేగా అనుకునేదేమో అన్యుడు. కానీ దేవుని వాక్యం, దాని యొక్క విలువలు ఎరిగినటువంటి క్రైస్తవులు దాన్ని అలాగూ చూడకూడదు. 4 సువార్తల్ని యేసు ప్రభు స్టోరీ అన్నట్టు చూడకూడదు. ఒక సువార్తలో మిస్ అయిన అంశాలను 2వ సువార్తలో కోట్ చేశారు. ఒక సువార్తలో కొన్ని విషయాలే చెప్పి 2వ సువార్తలో మరికొన్ని సంగతులు చెప్పారు. 3వ దానిలో ఇంకొన్ని సంగతులు చెప్పారు. 4వ దానిలో ఇంకొన్ని సంగతులు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న విషయం చూపిస్తాం మీకు. యోహాను సువార్తలో తప్పించి ఇంకా 3 సువార్తలు ఎక్కడైనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వచనం చూపిస్తారా? యోహాను సువార్తలో తప్పించి మిగిలినటువంటి 3 సువార్తల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే సేమ్ వచనాన్ని చూపిస్తారా? తగిలిందా మీకు ఎప్పుడన్నా? అది విషయం. అంటే దాని అర్థం ఏంటి? మత్తయి సువార్తలో పరలోక తండ్రిని పరిచయం చేశాడు. మిగిలిన సువార్తల్లో కూడా అనేక సంగతులు ఆయన గురించి చెప్పాడు. కానీ ఒక సువార్తలో అందని విషయాలు 2వ సువార్తలో అందుతాయి. ఉదాహరణకి అసలు ఫస్ట్ ఈ మాటతోనే మనం మొదలు పెట్టొచ్చు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఒరే, దేవుడు అంటే అదురుకొని సావకండి. అదురు తండ్రి అంటాడు. మళ్ళీ మనతో మాట్లాడి మనకు నేర్పేటప్పుడు మీ నానే అంటాడు. మీ తండ్రర్రా మీ తండ్రి, మీ నాన్నర్రా మీ నాన్న అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మనకు ఆయనను చూపిస్తున్నప్పుడు అసలు ఏనాడన్నా మనం కాస్త మనస్సుని అటుపెట్టి చూసామా? ఎంతమంది చూశారో నాకైతే తెలీదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను చాలామంది చూసి ఉండరు. ఏ కాడికి మన లవ్ అంతా యేసయ్యతోనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ఏమండి, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్ననుంది. స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి అనుందా? ఉందా? ఉండేది ఎందుకన్నా మనకు తెలుసు కదా అంటారా? ఇప్పుడు యేసయ్య మన నిమిత్తము తండ్రి వక్షస్థలాన్ని లేదా తండ్రి రొమ్మును వదిలిపెట్టి వచ్చి ఉండొచ్చు. కానీ మనం తండ్రిని వదలడానికి వీల్లేదు అని నేను చెప్పట్లా, యేసయ్య చెప్తున్నాడు. మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు, మీ తండ్రి అలా, మీ తండ్రి ఇలా, మీ తండ్రికి ముందే తెలుసు. చూడండి, ఇక అంతా మీ తండ్రి, మీ నాన్న అని దేవుణ్ణి ఎంత సమీపంగా తీసుకొస్తాడో చూడండి. చదువు 48వ వచనం. 43 చదువు. 44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మీ తండ్రి అనేది రౌండ్ కొట్టుకోవాలి. ఓకేనా? నీ తండ్రికి కుమారులై ఉండునట్లు. 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. రైట్. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. గదిగో పరలోకమందు మీ నాన్నున్నాడు, ఆయన మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది పాయింట్ బ్రదర్, బాగా వినాలి. పరలోకమందు మీకు నాన్నున్నాడు, ఆ నాన్నని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చాను. అర్థమైందా? ఆయన మీకు నాన్న, నాకు కూడా నాన్నే. ఈ మాట మీకు కావాలంటే
యోహాను సువార్త ఒకసారి తీసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం చూసుకోండి, 17వ వచనం చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముద్దు పెట్టుకొనవద్దు, అయితే ముట్టుకొనవద్దు అన్నాడులే. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. అదిగో ఎంత డైరెక్ట్ గా చెప్పాడు, నా తండ్రి మీ తండ్రి. అర్థమైందా? నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. దేవునికి స్తోత్రం. అదేంది, యేసుప్రభు దేవుడు కదా, మళ్ళీ ఆయనకు ఒక దేవుడు ఏంది? ఆయనకు ఒక దేవుడు అని ఏం కాదులే, కానీ అందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 విభాగాలు. అందులో కుమారుడు ఒక భాగం. ఆ కుమారుడు ఆ దేవత్వపు మహిమను అక్కడ వదిలిపెట్టి నరమాతృడుగా భూమి మీదకి వచ్చాడు గనక నా తండ్రి నా దేవుడు అనే పదం వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఈ వచనం తీసుకొని అదిగో మీరే చెబుతున్నారుగా యేసుప్రభు దేవుడు కాదు అని మొదలు పెడతారు దరిద్రులు. అందుకని చెబుతున్నాను నేను. దేనోళ్ళు దానికి ఉంటారు, దరిద్రపోళ్ళు అందరూ ఉంటారు కదా, అందుకని చెబుతున్నాను నేను. దరిద్రపోళ్ళు అంటే వాళ్ళు తిట్టడం కాదు, ఆధ్యాత్మిక దారిద్ర్యం అన్నమాట. ఆధ్యాత్మిక దారిద్ర్యం. ఆ దారిద్ర్యం పట్టినోడు ఒక పట్టాన్ని అర్థం చేసుకోడు. మనం ఎన్ని చెప్పినా స్తోత్రం. పెద్ద చెప్పండి మరి. ఏంది ఏమైంది ఇవాళ మీకు? ఏం నీరసంగా ఉన్నారేంది? కొంపతీసి ఉపవాసం ఉన్నారేంది? ఉన్నారా? కొంచెం హుషారుగా ఉండండి. చెప్పండి, అందరూ కలిసి స్తోత్రం చెప్పండి. మంచి విషయాన్ని మనం ధ్యానించుకోవడానికి మొదలు పెట్టాం. మీరు అంత డల్గా ఉంటే ఎట్లా? మంచి హుషారుగా ఉండాలి. బాగా వినండి. ఇక ఎన్ని రకాలుగా మనకు పరిచయం చేశాడంటే ఆ తండ్రిని గురించి. అక్కడ మీకు ఒక నాన్న ఉన్నాడు. ఆ నాన్న ఎలాంటి వాడంటే మీ సంగతులన్నిటినీ ఆయన పరిగణలో తీసుకుంటున్నాడు. మీ సంగతులన్నిటినీ ఆయన విచారిస్తున్నాడు. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ విషయంలో చిత్తశుద్ధి కలిగి ఉన్నాడు. మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మీకు సమస్తము మేలు కలుగునట్లు జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆయన మీకోసం తన అద్వితీయ కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మీ నాన్న మీ నాన్న మీ నాన్న మీ నాన్న అని యేసయ్య ఎన్నోసార్లు పరలోక తండ్రిని మనకు పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పుడు ఆయనను గురించి కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. మన మనసంతా యేసు ప్రభుని గురించి మాత్రమే కాదు, యేసు ప్రభు ఎవరిని మనకు పరిచయం చేస్తున్నాడో ఆయనను గురించి కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఆయనను కూడా మనం దృష్టించాలి. మన తలంపుల్లో ఆయనను ఖచ్చితంగా కలిగి ఉండాలి, పరలోక తండ్రిని. కాకపోతే అప్పుడప్పుడు మన సాంగ్స్ పాడుకుంటాం, పాటలు పాడుకుంటాం, కానీ మన పరలోకపు తండ్రిని గురించి మనసు పెట్టి ఆలోచన చేయం. అది వచ్చింది ప్రాబ్లం. పాటలు ఏం పాడతాం? ఓల్డ్ సాంగ్స్ పాడుకుంటాం. ఓల్డ్ సాంగ్స్లో పెద్దోళ్ళు పాటల్లో చెప్పారు, యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడ. వెనకటోళ్ళకి అంటే పెద్దోళ్ళకి ఈ అంశంలో చాలా క్లారిటీ ఉంది, చాలా స్పష్టత ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ అంశంలో చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి. ఈ చాలా పాటల్లో వాళ్ళు ఈ విషయాలు రాశారు. యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా. ఓ చరణం. తనువు బలిపేటెను మాయన్న తప్పుల్ విడగోటెను మా తండ్రి. మనసులో సాక్ష్యమేట్లున్నా
మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. దేవునికి మహిమ. పెద్దగా చెప్పాలి. అది మన సౌండ్. పాటలు పాడుకున్నాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నాయన, అబ్బా, తండ్రి, అయ్యా, డాడీ, ఇవన్నీ నాన్నను మనం పిలిచే పిలుపులు. నాయన అన్న నాన్న అన్న ఒకటే. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, నా చాలా మొరలా నాలకిల్చుము జాలిగలనా నాయనా. తండ్రి, నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, సన్నుతుండగు నాయనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, అద్వితీయ తండ్రిని గురించి యేసయ్య మనకి అనేక సార్లు అనేక వచనాలలో పరిచయం చేయటానికి ప్రయత్నించాడనే విషయాన్ని మనం కీలకంగా తీసుకోవాలి. ఒకటి. రెండవది, ఎందుకు తీసుకోవాలి అంటే, మన సమస్త చర్యలను అబ్జర్వ్ చేస్తూ వాటికి తగిన ఫలాలను ఇస్తున్నటువంటి వాడు ఆయనే కాబట్టి. ఆయనే కాబట్టి మనం యేసయ్యను అనుకుంటున్నా ఆయన ఏం పట్టించుకోవటలా. నన్ను గురించి ఏం అనరేమి, నా కుమారుడు గురించి మాట్లాడతారేమి అనుకోవటల్లా ఆయన. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం యేసయ్యకి ఇచ్చాడు కనుక యేసును గణపరిస్తే తనను గణపరిచినట్టే ఫీల్ అవుతున్నాడు తండ్రి. కానీ యేసయ్య గొప్పతనం చూడండి. యేసయ్య తండ్రిని పదే 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 మన దృష్టికి తేవడానికి ప్రయత్నం చేశాడు. ఇదిగో, మీరు దేని గురించి బాధపడొద్దు, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని మీ దేహాన్ని గూర్చైనను మీ ప్రాణాన్ని గూర్చైనను చింత కలిగి ఉండకండి. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, వాటికి కొట్లు లేవు, వాటికి గిడ్డంగులు లేవు దాచిపెట్టుకోవడానికి, వాటికి బ్యాంక్ బ్యాలెన్సులు లేవు. కానీ మీ పరలోకపు తండ్రి కోట్ల 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 కొలదిగా ఉన్నటువంటి పక్షులను ఆయన రోజు పోషిస్తున్నాడు. దేవునికి మహిమ. పోషిస్తున్నాడు ఆయన. అల్పమైనటువంటి కొద్ది రోజుల జీవితాన్ని కలిగి ఉండేటువంటి ఆకాశ పక్షులను అంత సీరియస్గా తీసుకొని వాటికి ఏ రోజుకు ఆ రోజు ఆహారాన్ని ఏర్పాటు చేసే తండ్రి, అంతకంటే మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నమాట యేసయ్య అన్నాడు. గుర్తుందా మీకు? మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నమాట యేసయ్య అన్నాడని తెలుసా మీకు? మీకు దండం పెడతాను, తెలిస్తే చేతులు ఎత్తండి. ఏందండి అసలు తెలుసా? వందనాలమ్మా, వందనాలు. మీరు అనేక పిచ్చుకల కంటే మీ తండ్రి సెలవు లేక ఒక పక్షి కూడా, ఒక పిట్ట కూడా నేల రాలేదు. అలాంటిది మీ విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడు చూడండి. ఆకాశ పక్షులను ఎప్పటికప్పుడు పోషించే తండ్రి నీకు తక్కువ చేస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కావాల్సిన ఫీడింగ్ ఇస్తాడు. నీకు పెళ్ళై భార్య పిల్లలు వస్తే వాళ్ళకి కావాల్సిన మేత వాళ్ళకి పెడతాడు దేవుడు. ఇంతకు ముందంటే ఒక్కడిని బ్రదర్, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్నాను, ఈ వచ్చే జీతంతో ఎలా బతకాలో ఏం అర్థం కావట్లేదు అంటే, డోంట్ వరీ మై డియర్ బ్రదర్, తప్పకుండా దేవుడు కావలసిన సహాయాన్ని నీకు, నీ భార్యకు, పిల్లలైతే ఆ పిల్లలకు కూడా కావలసిన సహాయాన్ని నా తండ్రి ఇస్తాడు. దానికి తగ్గదారి ఏదో ఒకటి చూపిస్తాడు నీకు అని. అర్థమైందా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. మనం బోటం ఉంటది కానీ ఆయన బోటం అనేది ఉండదు.
మనల్ని కన్న నాన్న పోతాడు కానీ ఆ నాన్ననే మనల్ని మొత్తాన్ని కలిపి కన్నా ఆ నాన్న మాత్రం ఎప్పటికీ పోడు. ఆయన ఎన్నటికీ ఉండువాడు. ఆయన పేరే ఉన్నవాడు, ఉండేవాడు, ఉంటాడు ఎల్లప్పుడూ. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఆయన మన నటన చూస్తాడు, మన యథార్థత చూస్తాడు, మన భక్తిలోని ఆసక్తిని చూస్తాడు, మన జనాలు కనపడాలని చేసే చూస్తాడు. లేదా ఈ జనాన్ని చూడాల్సిన అవసరం లేదు, నా తండ్రి చూస్తే చాలని ఆయనే చూడాలని మనం చేసే చూస్తాడు. తప్పకుండా మనం చేసే ప్రతిదానికి తగిన విధంగా ఫలాలను ఇస్తూ ఉంటాడు ఆయన అని ఇవన్నీ చెప్పాడు యేసయ్య. ఎందుకు తెలుసుకోవాలి పరలోక తండ్రిని అంటే 2 కారణాలను బట్టి అని చెప్పాను నేను. ఇంకొకటి కూడా చెప్తా. మొదటి కారణం చెప్పబోయే ముందు మీకు ఒక మాట చెప్తా, దానిలోంచి ఆ మాటకి తీసుకెళ్తా. ఆ మొదటి కారణంలోకి, పౌలు భక్తుడు మనం దాస్యపు ఆత్మను గాక దత్తపుత్రాత్మను పొందితిమి అని ఒక చోట మాట్లాడాడు. 3 అంకెలు లెక్క పెడతా, ఎక్కడ మాట్లాడాడో చెప్పాలి. ఇందుచేతనే మీరు అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నారు. అలాంటి ఆత్మను మనం పొందాం. మనం దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిమి అన్నాడు. అది ఎక్కడుందో చెప్పాలి. 3 అంకెలు లెక్క పెడతా. నంబర్ 1, రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమా 8:15 ఒకటిలోనే చెప్పేశాడు మనోడు. చెప్పు, ఏముంది అక్కడ, చదువు. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది విషయం. మనము దాస్యపు ఆత్మను పొందలేదట, దత్తపుత్రాత్మను పొందితిమట. దాస్యపు ఆత్మను పొందితే దేవుడంటే మనకి ఇక దడ, ఆయాసం, గుండె దడ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నువ్వు అలా దడపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు నాయన, దత్తపుత్రాత్మను పొందావు. అంటే కొడుకువి కూతురివి అయ్యావు. ఆ విధమైన ఆత్మను పొందావు. కాబట్టి ఎవ్వరికి లేనంత ధైర్యంగా నువ్వు దేవుణ్ణి అబ్బా, తండ్రి, నాయన, నాన్న, మరీ కొంతమంది అయితే ప్రార్థనలో డాడీ అంటారు. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా డాడీ, దేవునికి స్తోత్రం. ఏం పర్లా, నువ్వు తప్పు మాట్లాడలా, నువ్వు ఎక్కువ చనువులోకి వెళ్ళావు. వాస్తవంగా అదే జరగాల్సింది. ఎప్పుడైతే నిజంగా మనం ఈ ఆత్మను పొందామో, నిజంగా మనలో ఆ ఆత్మ ఉంటే, దత్తపుత్రాత్మ మనలో ఉంటే, ఇక దేవుడు అంటే ఏమంటారు దాన్ని, ఒక విధమైన ఎడం మనకు ఉండదు. చాలా సామీప్యం ఉంటుంది, ఒక లోతైన అనుబంధం ఉంటుంది. ఎంత అంటే తండ్రితో మనం ఎలా ఉంటామో అలా. ఇంకా చెప్పాలంటే ఏమనుకోవద్దు, తండ్రితో ఉండేదాని కంటే కూడా ఎక్కువ మనం ఆ తండ్రితో ఉండగలం. ఒక మాట చెప్తా, చెల్లి, తమ్ముడు, మీ నాన్న ఉన్నాడు. మీ నాన్నకి అన్ని విషయాలు చెప్పుకుంటావు. నీకు పర్సనల్గా వచ్చేటువంటి శరీర సంబంధమైన వాంఛాయుతమైన ఆలోచనలు మీ నాన్నతో చెబుతావా? ఓ స్త్రీ, నీకు పర్సనల్గా వచ్చేటువంటి సమస్యలు మీ నాన్నతో చెప్పగలవా? ఓ పురుషుడా, నీ పర్సనల్గా వచ్చేటువంటి ఈ శరీర ప్రాకృతిక ధర్మాన్ని బట్టి నీ కలిగే దురాలోచనలు మీ నాన్నతో పంచుకోగలవా? నాకు ఇలా ఉందని కానీ, ఇలా అవుతుందని కానీ, ఇలాంటి ఆలోచన వస్తుందని కానీ, ఇది అని కానీ పర్సనల్ విషయాలు పంచుకోగలవా? ఈ భూ సంబంధమైన తండ్రితో అన్నీ పంచుకోలేం మనం. ఇంకా చెప్పాలంటే ఆ తండ్రి వృద్ధాప్యంలో ఉంటే మన ఆర్థిక లావాదేవీలు కూడా పంచుకోలేము ఆయనతో. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడ బాధపడతాడో, ఎక్కడ ఇబ్బంది పడతాడో, ఆయన తినటం ఎక్కడ మానేస్తాడో, ఆయన నేను కూడా చాకిరికి వెళతానని ఎక్కడంటాడో. మా తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, నేను ఆయన కూర్చోబెట్టి చూడాల్సినటువంటి టైం వచ్చింది.
ఇప్పుడు ఈ ఆర్థిక సమస్యలు చెప్పానంటే నేను కూడా వెళ్తాను రా, నేను కూడా ఏదో ఒకటి చేస్తానంటాడు, నేను తట్టుకోలేను, కాబట్టి ఇది చెప్పకూడదని భూ సంబంధమైన తండ్రికి నువ్వు అన్ని చెప్పుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కాదా? కొన్నే చెప్పగలవు. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టే బ్రదర్ అన్నోళ్ళు, రైట్, అందరికీ తెలిసి సంగతి ఒప్పుకుంటాం. కానీ పరలోకపు తండ్రికి నువ్వు ఏదైనా దాచగలవా? ప్రతిదీ చెప్పడానికి అవకాశం ఉంది. ఇక ఆయన ఏమనుకుంటాడో అనే దానికి లేదు. అవునా కాదా? అంత ఫ్రీ ఉందా లేదా? ఆఖరికి నీ కలిగే దరిద్రగొట్ట ఆలోచనలు కూడా ఆయన చెప్పొచ్చు. నాకేందో ఇంత చండాలపు ఆలోచనలు వస్తున్నాయి తండ్రి. ఇక ఆయన ఏమనుకుంటాడన్న ఫియర్ నీకుంటుందా? ఎప్పుడన్నా అనిపించింది అట్లా? నీ ఆర్థిక లావాదేవీలు ఆయన చెప్పగలవు కదా, నీ వ్యక్తిగత స్ట్రగుల్స్ ఏమున్నాయో చెప్పగలవు. మీ నాన్నకి చెప్పుకోలేనివి చాలా సంగతులు నువ్వు పరలోకపు తండ్రికి చెప్పగలవు. అంత చనువు ఉంది, అంత సామీప్యం ఉంది, అంత దగ్గరి అనుబంధం ఉంది. జన్మనిచ్చిన తండ్రికి కూడా కొంత ఎడం ఉంటుందేమో కానీ, ఏమయ్యా, శారీరకంగా మనల్ని కన్నా తండ్రి కన్నా కొన్ని మనం దాపరికాలు పెట్టుకుంటామేమో కానీ, ఇంట్లో భార్య తిట్టిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ మనలో మనమాట, ఇంట్లో భార్య తిట్టిందనుకో, పోయి నాన్న ఇట్ట పడితే అట్ట తిడుతుందా నాన్న అని చెబుతావా? సిగ్గులేదురా, రోషం లేరా, దరిద్రుడు అంటాడేమో అని భయం. ఇంత వెధవయ్యావేందిరా, అబ్బే అసలు నేను ఎట్లా చేశాను రా మిమ్మని, నువ్వేందిరా ఇంత ఎధవయ్య అంటాడేమో అని భయం. అందుకే లోపల ఆమె కొట్టినా బయటకు వచ్చి దానికి ఈరోజు మామూలు గీలా అంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పగిలిపోయింది, ఒట్టిదే ఈయనకు పగిలి వచ్చింది బయటికి. అయినా సరే తండ్రి దగ్గర ఆపోజిట్లో చెప్తాడు. కానీ పరలోక తండ్రి ముందుకు పోయినప్పుడు, అక్కడ పోయినప్పుడు అసలు అంతెందుకు, దైవజనుడి దగ్గరే చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. తండ్రితో కూడా చెప్పుకోలేదన్నా అన్న ఈ సంగతులు, తండ్రితో కూడా చెప్పుకోలేదన్నా, మా నాన్నకు కూడా చెప్పలేదన్నా, నీకు చెప్తున్నాను అన్న అన్నోళ్ళు ఉన్నారు పాపం. అంటే దైవజనుడు అంటే నేను అదే చెప్తున్నాను, ఈరోజు అదే నేర్చుకోవాలి. పాస్టర్స్ కూడా ఉపయోగపడే సందేశం ఇది. మైండ్లో తీసుకోండి ఈ మాటని. పరలోకపు తండ్రి దగ్గర మనకి ఏ దాపరికము లేదు, ఏ ఎడము లేదు. మనం చాలా చనువుగా, స్వతంత్రంగా అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడుకునే అద్భుతమైన అవకాశం ఆయన దగ్గర మాత్రమే మనకుంది. మనం దత్తపుత్రాత్మను పొందలేదు, దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాము అని కదా వాక్యం చెప్పింది. అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రితో ఎలా ఉండగలడో మనం కూడా ఆ కుమారుని రక్తమును బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి తండ్రితో అంత దగ్గరగా ఉండగలం అని వాక్యం చెప్తుంది. ఇలా ఈ విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొని రావటం ద్వారా రెండు సంగతులు మన నుండి దేవుడు ఆశిస్తాడని మీకు తెలియపరచగోరుతాను. మొట్టమొదటిది, తండ్రితో చనువు ఏర్పడ్డప్పుడు చనువుతో పాటు బాధ్యత కూడా మనకి ఏర్పడింది. పరలోకపు తండ్రికి అన్ని చెప్పుకోవటమే కాదు, ఆ పరలోకపు తండ్రికి యేసయ్య అన్ని విషయాలు చెప్పాడో దాంతోపాటు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత కూడా నెత్తినేసుకున్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఆయనకు మనం ఎంత సమీపమై ఆయనతో మనం ఎంతగా దగ్గర అవుతామో అంతగా మనకు బాధ్యత కూడా పెరిగిద్ది. బాధ్యత పెరిగి ఎలాంటి తత్వం వచ్చిందంటే, యేసు ప్రభు ఏ నిర్బంధం లేకుండా ఫ్రీగా చెడుతనాన్ని విసర్జించాడో అదే విధంగా మనం కూడా దాన్ని అధిగమించడానికి మనం ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా నాన్న ఇబ్బంది పడతాడు, ఎందుకు తప్పు చేయాలి నేను? మా నాన్న అభ్యంతర పడతాడు, మా నాన్నకి నచ్చదు ఇది. మా నాన్న కొడతాడో తిడతాడో అనేది వేరు. మా నాన్న అభ్యంతర పడతాడు, మా నాన్న ఇబ్బంది పడతాడు అన్న దానిలో ప్రేమ ఉంది.
కొడతాడు, తిడతాడు, కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బంది అయిద్ది అంటేనేమో ధర్మశాస్త్రం అది. అక్కడ భయం ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. పవిత్రమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇక్కడ ఏం జరిగిద్దంటే మనం స్వతంత్రంగా ఉంటాము, అదే సమయంలో దేవునికి ఇష్టం కాని పనులు చేయడానికి కూడా మనం సాహసించాం. అలాగని అది మళ్ళీ మనకి బరువైన కాడిగా కూడా ఉండదు. అది మానేయాలి, ఇది మానేయాలి, అది చూడొద్దు, ఇది చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. ఇది ఒక బరువైన కాడి మామూలుగా అయితే. కానీ తండ్రితో మనకి అనుబంధం దగ్గర అయిందనుకో, బాగా లోతైన అనుబంధం ఏర్పడి ఆయన మనం ఇక నాన్న, అబ్బా, తండ్రి, నాన్న. మీలో ఎంతమంది మీ నాన్నల్ని ఎలా పిలుస్తారో నాకు తెలియదు. నేనైతే నాకు జన్మనిచ్చిన వాడిని నాన్న అనే పిలిచాను. మా నాన్న వాళ్ళ నాన్నని అయ్యా అని పిలిచేవాడు. అయ్యా, అర్థమైందా? మా నాన్న వాళ్ళ అమ్మ అయ్యకు అమ్మ, అయ్యమ్మ అనేవాళ్ళు. ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? నేనైతే నాన్న అని పిలుస్తా. మీరు ఎంతమంది నాన్న అని పిలుస్తారు మీ తండ్రుల్ని? నాన్న అని పిలిచేవాళ్ళు చేతులు ఇలా జల్దీ ఇచ్చండి. రైట్, దించండి. నేను మా నాన్నని డాడీ అంటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. డాడీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు డాడీ అంటాను. డాడీ అలవాటు. నాన్న అంటే అడంగా ఉంటుంది, డాడీ అంటే క్లోజ్, దగ్గరగా ఉంటుంది కొంతమందికి అది. అవునా? ఓకే, నువ్వు మీ నాన్నని డాడీ అని పిలిస్తే నువ్వు పరలోకపు తండ్రిని డాడీ అని పిలవచ్చు. నువ్వు డాడీ అని మోకాళ్ళ మీదకి వెళ్ళొచ్చు, డాడీ అని కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఫ్రీ. దేవుణ్ణి నువ్వు అలా కలుసుకుంటే, దేవుణ్ణి డాడీగా, దేవుణ్ణి నాన్నగా నువ్వు కరెక్ట్గా కానీ తెలుసుకొని ఉంటే, నువ్వు ఆ విధమైన ఆత్మను పొంది ఉంటే, నువ్వు ఎప్పుడు ఖాళీ దొరికినా మీ నాన్నతో మాట్లాడడానికి ఎలాగైతే ఇష్టపడతావో అంతకంటే ఎక్కువ ఇష్టంగా ఆ నాన్నతో మాట్లాడడానికి తప్పిస్తూ ఉంటావు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అనేది ఒక బలవంతం, అదొక కాడిలాగా ఉంటుంది. అట్లా కాకుండా మీ నాన్నతో మాట్లాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పొద్దున్నే లేచి నాన్నతో మాట్లాడారా? ఎంతమంది మాట్లాడారు? అంటే నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని? ప్రార్థన చేశారా అని అడుగుతున్నాను. ప్రార్థన చేశారా అంటే ఒక కాడిలాగా ఉంటుంది మీకు. ప్రార్థన చేయాలి కదా. అట్లా కాకుండా దాన్ని తేలిక చేద్దాం. మీ నాన్నతో మాట్లాడావా? అన్న, ఈరోజు ఉదయం కుదరలేదన్నా, నేను మాట్లాడలేకపోయాను, కూటమి అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, వెళ్ళు మాట్లాడు. నేను గద్దించేదానికి నీకు స్థానం, ప్లేస్ ఉండకూడదు అనమాట. ఎందుకు ప్రార్థన చేయలేదు అనేదానికి లేదు. నీ మనసుకు నీకే ఇబ్బంది కలగాల. ఈరోజు నాన్నతో మాట్లాడలేదు, నాన్న పలకరించలేదు, ఏమనుకుంటున్నాడో ఏమో. రోజు పొద్దునే నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మా నాన్న. ఈరోజు పలకరించాలా, ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో మా తండ్రి, మా నాన్న. కాసేపు అన్న ఆయన దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకోవాలి మా నాన్నతో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా దగ్గరయ్యాడు నీకు అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వు దగ్గర అవుతావు ఆయనకి. ఆయనతో మాట్లాడటం నీకు ఒక భారమైన కాడిగా ఉండదు. అది విషయం మొదటిది. రెండవది, ఆయన మాటలు వినటం అంటే ఆయన సంగతులు ధ్యానించటం నీకు ఒక భారమైన కాడిగా ఉండదు. ఈరోజు మరి నాన్నతో నువ్వు మాట్లాడావు, సరే, నీతో నాన్న మాట్లాడా అని అడుగుతున్నా. మాట్లాడా? మాట్లాడలేదా? ఎంతమందితో మాట్లాడాడు అంటే వాక్యం చదివారా అని అడుగుతున్నా. అయితే వాటికి పేర్లు మార్చామన్నమాట. ప్రార్థించుట, నాన్నతో మాట్లాడుట. వాక్యమును ధ్యానించుట, నాన్న మనతో మాట్లాడుట. అది శామ్యుయల్ మోరిస్ అనేటువంటి దైవజనుడు ప్రార్థనని ఎప్పుడు ప్రార్థన అని పిలవలేదట. నాన్నతో మాట్లాడుట అని పిలిచేవాడట. ఏ కొంచెం ఖాళీ దొరికినా వెళ్ళి ఆయన విచిత్రం, ఏదో ఒకటి పట్టుకొని నిలబడతాడండి, ఇట్లా ఆధారం చేసుకుని నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. నానా ఇలా చెయ్యి, నానా ఇలా అని అట్లా నిలబడి మాట్లాడుతూ ఉంటాడంట.
ఏదో ఒక ఆధారం చేసుకుంటాడు, దాన్ని పట్టుకొని నిలబడతాడు, లేకపోతే మోకాళ్ళు వేస్తాడు. ఆయనకి మనసు ఎలా ఉంటే అలా మా నాన్నతో మాట్లాడుకొని రావాలి నేను. దేవుడు నాన్న అని నీకు అర్థమై అవ్వాలి, నువ్వు నాన్నకి దగ్గర అవ్వాలి. అప్పుడు నేను ఎలాగో నీవు కూడా అలాగే తయారవుతావు బిడ్డ అని యేసయ్య చెప్తున్న గొడవ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నాన్నతో చనువు ఏర్పడటంతో పాటు నాన్న చెప్పిన బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా ఆసక్తి కలిగింది. ఇక మైండ్ అంతా కూడా నాన్న చుట్టే ఉంటుంది. ఇక నాన్న చిత్తం నెరవేర్చాలి, నాన్న సంతోషాన్ని వెతకాలి అని ఆలోచన స్టార్ట్ అయ్యి, తినే తిండి దగ్గర నుంచి కట్టే వస్త్రం దాకా ప్రతి దానిలో కూడా నానేమనుకుంటాడు, నాన్నకు నచ్చదు ఇది. నాన్న ఒప్పుకోడు, నాన్న అభ్యంతర పడతాడు. నేను ఇలా పక్కాళ్ళ మీద కుళ్ళుకుంటే నాన్న ఊరుకోడు, తప్పు అంటాడు. ఇట్లాంటి పనికిమాలిన వస్త్రాలు వేసుకుని అర్ధనగ్నంగా కనపడితే నాన్న ఊరుకోడు. ఎట్లమ్మా ఇది కరెక్ట్ కాదురా తల్లి అంటాడు. నాన్న చెప్పిందాకా ఆగాల నేను వేసుకోను ఆ బట్టలు, ఆ దరిద్ర బట్టలు నేనుండను. నాన్న ఒప్పుకోడు. అట్లా నాన్న ఇబ్బంది పడతాడు, నాన్న ఇబ్బంది పెట్టకూడదు. ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసి నాన్న దగ్గరికి ఏ మోహం పెట్టుకొని పోయేది. అలాగే ఇంకా నాన్న ఏం చేస్తే సంతోషిస్తాడు, ఎదుటివారి ఎడల ప్రేమ చూపిస్తే సంతోషిస్తాడు, ఇంకా ఏమేం చేస్తే సంతోషపడతాడు అని నాన్న చిత్తాన్ని వెతకడానికి, అలాగే బాధ్యతలు నెరవేర్చడానికి నీకు గ్రహింపు కలిగిద్ది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా అర్థమై చేతులు ఎత్తారా, అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా? ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫస్ట్ పాయింట్, దేవుణ్ణి యేసయ్య మనకి నాన్నగా పరిచయం చేస్తున్నాడు. దేవుణ్ణి నాన్నగా మనం తెలుసుకోవటం ద్వారా, నాన్నగా మనం కలుసుకోవటం ద్వారా మనకు వనగూరే ప్రయోజనం ఏంటి? ఫస్ట్ మనం అన్నీ చెప్పుకొని మన సంగతులన్నీ ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఆయన దగ్గర మనకి అవకాశం ఏర్పడింది. రెండవది, నాన్నని మనం సమీపంగా ఎరుగుట మాత్రమే గాక నాన్న బాధ్యతలు కూడా నెరవేర్చడానికి మనకి చిత్తశుద్ధి కలిగిద్ది. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వచ్చిన కాడ నుంచి తన స్వయాన్ని వెతుక్కున్నాడా, నాన్న చిత్తాన్ని వెతికాడా? ఎప్పుడన్నా చూడండి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి వచ్చాను. తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము పానమై ఉన్నది. నా తండ్రి మహిమను వెతకడానికి వచ్చాను. ఎప్పుడన్నా చూడు, నా తండ్రి. యేసు ప్రభు పొందిన ఆత్మను మనం పొందాం. యేసు ప్రభు వలనే మనం తండ్రిని ఎరిగినట్లయితే మనం కూడా ఇదే మాట అనగలం. ఏమనగలం? నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తం. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుని. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దీసి కొని అవి నీదు వినతిన్ ప్రవహింపజే ఎను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఆ తండ్రిని అర్థం చేసుకున్నాడు కాబట్టి, ఆ తండ్రికి దగ్గర అయ్యాడు కాబట్టి, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయు. నా ఇష్టం ఇక అది కాదది. ఎంత అద్భుతమైన మాట అండి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమికగాదది. నా ఇచ్చయున్నట్టి నా హృదయం ఇదిగో నీకే ఇయ్యది రాజకీయ సింహాసనము.
నా ఇష్టం అని ఊగిసలాడే నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా, దీని మీద నువ్వే రాజువై సింహాసనం వలె కూర్చొని దీన్ని పాలించవయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇంకంతా ఎట్లయిపోతుందండి? ఆయన చిత్తం నెరవేర్చుట విషయంలో మన దృష్టి అంతా ఉంటుంది. ఇక మనం ఏం మహిమ పొందుదాం, మనం ఎవరి మీద అతిశయపడదాం, మనం ఎవరి మీద ఎచ్చులు పడదాం, ఎవరి మీద బిల్డప్ ఇద్దాం, ఈ దరిద్రమే ఉండదు. పాస్టర్లకు నిజంగా ఇది అర్థమైందనుకో, పోటీయే ఉండదు. ఆయనకంటే నేను ఎక్కువ చేశాను బట్టలు దించుకోవటం ఉండదు అస్సలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజంతా పోటీ వెళ్తామని చూడండి మనుషుల్లో, సేవకుల్లో కూడా. ఆయన ఎక్కువ, నేను తక్కువ, నేను ఎక్కువ, ఆయన తక్కువ అని ఈ అతిశయాలు, ఈ మిడిసిపాట్లు, ఈ పోటీ తత్వాలు, ఈ దరిద్రం అంతా ఉంది చూడు సేవకుల్లో కూడా. ఆ మినిస్ట్రీ కాదు, ఈ మినిస్ట్రీ ఎక్కువ, ఈ మినిస్ట్రీ కాదు, ఆ మినిస్ట్రీ ఎక్కువ, మా మినిస్ట్రీ అది, మా మినిస్ట్రీ ఇది అని ఈ చండాలం కూడా పోయింది. ఇక మనుషుల మీద అతిశయపడటమే ఉండదు. ఎందుకంటే స్వీయత లేదుగా. నేను అనేది లేదుగా. నా తండ్రి, నువ్వు ఎక్కువ చేసావా, నా తండ్రి నీకు ఎక్కువ ఇచ్చాడు అంతే, స్తోత్రం. నేను తక్కువ చేశాను, నా తండ్రి నాకు ఇంతే ఇచ్చాడు. నా సహోదరుడికి కొద్దిగా తెలుసా, నా సహోదరుడికి అంతే ఇచ్చాడు, అంతవరకే అవగాహన పొందాడు. నాకు కొంచెం ఎక్కువ జరిగిందా, అట్లయితే నా తండ్రి నాకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు అంతే. ఇదంతా ఆయన చేసింది, నా తండ్రి చిత్తం. వాళ్ళదేముంది, నాదేముంది? పొందిందంతా ఆయన కృపతోనే దొరికింది. ఇంతోటి దానికి నేను ఇతరుల మీద అతిశయపడనేలా, వాళ్ళకంటే వీళ్ళకంటే నేను ఎక్కువ అని విర్రవేగనేలా? అసలు అదే విరిగిపోయిద్ది. దాన్నే అహం అంటారు. ఏమంటారు? ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే పరిస్థితి ప్రభుని కలిమి. ఆశా నిరాశయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు, నడిపించుగానవా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. దేవునికి మహిమ. తండ్రి మనకు అర్థమైతే, తండ్రికి మనం దగ్గరైతే, నాన్నకు మనం దగ్గరైతే మన వ్యక్తిత్వమే మారిపోయింది. దానికోసం కృషి చేసి గందరగోళం చేసి ఏదో ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు. తండ్రిని సమీపించి తండ్రికి దగ్గరైపోయినప్పుడు నీ స్వయం చిత్తం విషయంలో కూడా విరిగిపోతావు. ఇంకేదైనా యేసయ్య అన్నట్టు అంటుంటావు, నాదేముందయ్యా ఆయన చిత్తం, తండ్రి చిత్తం, ఆయన చిత్తమే నెరవేరాలి. ఆఖరికి గెత్సమనే తోటలో ప్రార్థనలో కూడా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అంటాడు. నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం. సిలువలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి. అంత తండ్రి అంటే తండ్రి ఎడబాటుని తట్టుకోలేడు.
మరి ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయ్యి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి నువ్వు ఉండగలుగుతున్నావంటే నువ్వు ఇంకా దత్తపుత్రాత్మను పొందేవో లేదో నాకు డౌటు. దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను పొంది కానీ నువ్వు ఉన్నట్టయితే, దేవుణ్ణి నీ నాన్నగా కానీ నువ్వు రుచి చూసి ఉన్నట్లయితే నిన్ను ఆపటం ఎవడి తరం కాదు. నువ్వు పదే 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 లాగబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా తండ్రికి సమీపం అవుతావు. మొదటిది. రెండవది, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నీ జీవితాన్నే అప్పగిస్తావు. ఇక ఇతరుల మీద అతిశయపడవు. ఇతరుల మీద ఏ విషయంలోనైనా మనం అతిశయపడుతున్నామంటే మనం ఇంకా స్వయం విషయంలో చావలేదని అర్థం. స్తోత్రం. స్వయం అంటే స్వచిత్తం, సొంత ఇష్టం, నేను అనేటువంటి ఆ స్వయంలో ఇంకా మనం చావలేదని అర్థం. కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారనుకోండి, కట్టే బట్టల దగ్గర చాలా జాగ్రత్త తీసుకుంటారు. అక్కడికి వెళ్తే మనం తళుక్కును మెరవాలని. అంటే అక్కడ స్వయం విరగల. అందరికంటే నేను బాగా కనపడాలి. ఇల్లు కట్టాం, అందరికంటే బాగా నేను కట్టాలి. ఆఖరికి సేవ చేశాం, అందరికంటే నేను బాగా పెద్ద సేవ చేయాలి. ఆఖరికి సేవకుడిగా గుర్తింపబడ్డాం, అందరి పాస్టర్ల కంటే ఈయన స్పెషల్ అని గుర్తింపబడాలి అనే ఈ తత్వాలన్నీ విరిగిపోతాయి. స్వచిత్తం చచ్చిన నాడు ఇవన్నీ విరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీంతో పాటు ఇంకొకటి కూడా విరిగిపోయిద్ది. అదేంటో తెలుసా? నేను మంచోడిని, నేను భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే ఆ స్వయం అహం ఉంటుందే, అది కూడా విరిగిపోయింది. అప్పుడు ఏమైందో తెలుసా? తేడా పడ్డోళ్ళను కూడా ప్రేమించగలిగే మనసు వచ్చిద్ది. అడుగుజారి పడ్డోళ్ళను కూడా పోనీలే అనుకునే మనసు వచ్చిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వయం విరిగిన నాడు, అది విరగనప్పుడే అసలు దేవుడిని నమ్ముకొని అట్లా చేయొచ్చా? ఇట్లాంటి వాళ్ళ వల్లే దేవుని నామ అవమానపరచబడడం. అబ్బా, భక్తుడు భక్తురాలు ఇక ఎక్కువ బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇతరులను తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులను నిందిస్తూ ఉంటారు. చివరికి ఏ స్థితికి వెళ్తారు తెలుసా? ఈ స్వయం కేంద్రంగా ఉండేవాళ్ళు పరిసయ్య భక్తిలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. మీరు యేసుప్రభుని అబ్జర్వ్ చేయండి. యేసుప్రభుని అబ్జర్వ్ చేయండి. పాపులందరూ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారా, యేసయ్య దగ్గరికి వచ్చారా? మతనిష్ట కలిగి నిష్ఠాగరిష్టతతో మహాభక్తులా బిల్డప్ ఇచ్చేటువంటి పరిసయ్యుల దగ్గరికి ఏ పాపైనా పోయాడా? మరి యేసు ప్రభు దగ్గరికి పోయారేంది? కారణం ఏంటి చెప్పండి? యేసు ప్రభు పరిసయ్యుడు కాదు కాబట్టి, యేసు ప్రభు స్వనీతిపరుడు కాదు కాబట్టి, యేసు ప్రభు స్వయం లేదా స్వచిత్తం కేంద్రంగా ఉన్న వ్యక్తి కాదు కాబట్టి, మళ్ళా ఆయన ఏ పాపము చేయలేదు. వాస్తవంగా సాగించుకుంటే ఆయన సాగించుకోవాలి. వీళ్ళు ఎక్కడ బెజ్జాలు అక్కడ పెట్టుకొని, ఇంకొక మాట అనకూడదు అందుకని బెజ్జాలన్నా, దేవునికి స్తోత్రం, ఎక్కడి రంధ్రములు అక్కడే పెట్టుకొని పరిసయ్యులు, అర్థమైందా? ఎక్కడ రంధ్రములు అక్కడే పెట్టుకొని వీళ్ళందరినీ నిందిస్తూ ఉంటారు. ఎదుటోళ్ళని విమర్శ చేస్తూ ఉంటారు, ఎదుటోళ్ళని నిందిస్తూ ఉంటారు. ఒక వాక్యం విషయంలో కామెంట్ చేయొచ్చు, అయ్యా రైట్ కాదు, అది ఉపదేశం కొంచెం సరి చేసుకోండి అని, సత్యం విషయంలో తప్పించి వ్యక్తిగత విషయాల్లో మనం టచ్ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? వ్యక్తిగతాల జోలికి యేసుప్రభు వెళ్ళలా, పరిసయ్యులు వెళ్ళారు. పరిసయ్యుల ఆలోచన అది. వాళ్ళు ఇంకా ఎవరైనా పాపులు అంటే అసహించుకుంటూ ఉంటారు. మీలో ఎవరి దగ్గర నీ దరిద్రం ఉందా? ఆమె తేడా, ఆయన తేడా, అతను ఫుల్ తేడా, ఆయన తేడా, ఈయన తేడా, ఈయన పరిశుద్ధుడు, ఏమో పరిశుద్ధురాలు, వీళ్ళు నిప్పు. ఎవరికన్నా ఉందా మీలో ఫీలింగు? అట్లయితే
మీరు ఇంకా స్వయం విషయంలో విరగలేదు, తండ్రికి ఇంకా దగ్గర కాలేదు. తండ్రికి దగ్గర అయితే స్వయం విరిగిపోయిద్ది, స్వచిత్వం విరిగిపోయిద్ది. అప్పుడు నేను అనే అహమే చచ్చిద్ది. చచ్చినప్పుడు ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా మనం ప్రేమించగలుగుతాం, ఆదరించగలుగుతాం, ఆమోదించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దయ చూపగలుగుతాం. ఇతరుల మీద అతిశయపడం, తండ్రికి నచ్చని కార్యాలు చేయడానికి తొందరపడం, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. ఇదంతా తండ్రిని మనం సమీపించి అర్థం చేసుకునే దానిలోనే ఈ సఫలత అంతా ఉంది. మొత్తానికి మొత్తుకుంటున్నా, ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నిజంగా అర్థమైందా? ఏది మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. అర్థమైందంటే థ్యాంక్ యూ. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇంకా విలువే ఉంది. మొదటి ప్రయోజనం అర్థమైంది కదా. మొదటి ప్రయోజనం ఆయనను సమీపంగా తెలుసుకోవటం ద్వారా, కలుసుకోవటం ద్వారా మనం బ్యాలెన్స్ అవుతాం. అంతేకాదు, ఇంకొకటి కూడా జరిగింది. ఆయనను ఎరిగి ఉండుట ద్వారా మనం ఏ స్థితిలోకి పడిపోయినా తిరిగి రికవర్ కాగలం, తిరిగి తెప్పరిల్లి లేవగలుగుతాం. ఇదొక కీలకమైన విషయం. ఏ స్థితికి పడిపోయినా మళ్ళీ రియలైజ్ అయి ఆయన దగ్గరికి చేరగలం. సింపుల్గా చెప్తా. తప్పిపోయిన కుమారుడు స్టోరీ యేసు ప్రభు లూకాసు వార్త 15లో చెప్పాడు. యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు స్టోరీ లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. ఈసారి చెప్పేదా మిగిలిన భాగం? ఈసారి చెప్పేదా ఇప్పుడే చెప్పేదా? తీసుకున్నారా? లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రార్థన చేసేదా చెప్పేదా? ఎంతమంది లైన్లో ఉన్నారు? రైట్, వినండి. తప్పిపోయిన కుమారుడు గురించిన ఉపమానాన్ని ప్రభు మాట్లాడాడు. ఇక్కడ యేసు ప్రభు హైలైట్ చేసింది ఎవరినో తెలుసా? నాన్నని. ఇప్పుడు ఆస్తి తండ్రిది. ఎవరిదే? తండ్రిది. కష్టపడి సంపాదించి పోగేశాడు, కోట్లకు పడగలెత్తాడు అనుకో, బాగా ధనవంతుడు. 2 కొడుకులు. ఇందులో చిన్న కుమారుడు ఓ రోజు తండ్రి దగ్గరకు వచ్చాడు. చిన్న కుమారుడికి తండ్రి పెత్తనం నచ్చలా. చిన్న కుమారుడికి బయట ఫ్రెండ్స్ ఎక్కువ. ఈ బయట ఫ్రెండ్స్ తండ్రి పెత్తనం కింద నుంచి ఈ కుమారుడిని తప్పించడానికి ప్రయత్నించారు. నువ్వు పెరిగావు, పెద్దవాడే అయ్యావురా, యుక్త వయస్కుడు అయ్యావు, ఇంకా ఆయన పెత్తనం ఏంది? నీ మీద ఆయన గొడవ, ప్రతిదీ ఆయనకి చెప్పాలి, చేయాలి, అంతా ఆయన ఏంది ఆయన? నువ్వు స్వతంత్రుడు అయ్యావు, నీ ఆలోచనలు నీకుంటాయి, నీ ఉద్దేశాలు నీకుంటాయి, నీ ఏర్పాట్లు నీకుంటాయి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన బోడి పెత్తనం ఏంది అని మరి ఏం నూరి పోసారో. పాస్టర్లు కూడా వినండి, పాస్టర్లు కూడా, దేవునికి స్తోత్రం. పాస్టర్లు కూడా స్నేహితులు ఉంటారు, బయట స్నేహితులు. ఇంకా శాలేం మన చేతి నువ్వు వినేదేందిరా బ్రదరో, నువ్వు సేవకుడు అయ్యావు, సేవ చేస్తున్నావు, 3 సంఘాలు కట్టావు, 4 సంఘాలు కట్టావు, ఇంకా నీకు ఆయన చెప్తే నువ్వు చేసేది ఏంది? ఆయన పెత్తనం ఏంది నీ మీద? నువ్వు ఫ్రీ బర్డ్ అనేవాళ్ళు ఉంటారు. అట్లాగిట్ట ఏ దరిద్రుడు తయారై చెప్పాడు, మొత్తానికి చిన్నోడికి దరిద్ర బుద్ధి పుట్టింది. నా ఆస్తిలో సగం నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అని డిమాండ్ చేశాడు. కష్టపడింది నేను, సంపాదించింది నేను, కూడబెట్టింది నేను, మొత్తం నాది, నీకు ఇచ్చేది ఏంది పోరా అంటే పోవాలా. కానీ తండ్రి అలా చేయలే. తండ్రివైనా కొడుకు కాబట్టి, న్యాయంగా వాడు పొందదగినవాడు కాబట్టి, ఇదిగో పోరా నీ భాగం నీకని ఇచ్చేశాడు. ఇస్తే ఆడేం చేశాడో రాసింది. స్నేహితులతో కలిసి దుర్వ్యాపారము చేసి, దూరదేశం పోయి దుర్వ్యాపారం చేశాడు ఫ్రెండ్స్తో కలిసి. తర్వాత వాడు వెళ్ళిన ప్రాంతంలో
ఈ డబ్బులన్నీ అయిపోయిన దాకా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఫ్రెండ్స్ అంతవరకే ఉంటారు. నువ్వు ఈటు పోయిన దాకా ఉంటారు, ఈటు పోయిన దాకా ఎవడు కనపడ్డావు, ఈటు పోయినాక. అర్థమైందా? పురికొల్పుతారు, ముందు పక్కన చేరి అగ్గిపుల్లలు పెట్టి చిచ్చులు పెడతా ఉంటారు. వీడు ప్రేరణ పొంది లేదా ఈమె ప్రేరణ పొంది పక్కకెళ్ళి కొద్ది రోజులు అయిపోయి భ్రష్టు పట్టిన దాకా ఉంటారు. భ్రష్టు పట్టినాక మరి ఇట్లా అయిద్దని మేము ఎందుకు అనుకున్నాం, సరే మా బాధలు మాకు, నేను ఎవడు తిప్పలు వాడు జంపు. చివరికి వీడు ఒక్కడైపోయాడు, పెద్ద మొత్తం తీసుకొని పోయాడు. బహుశా సంవత్సరాలు గడిచి ఉండొచ్చు ఖర్చు పెట్టి. చాలా కాలం నడిచింది. వేశ్యలతో ఖర్చు పెట్టాడట, ఇంకా దుర్వ్యాపారాల్లో పెట్టాడంట. ఎంత ఫ్రెండ్స్ మాటలిని సరే అయిపోయింది. చివరికి వాడు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పని కోసం తిరుగుతున్నాడు. ఎవడు పని ఇట్లా, కూలి వద్దు బాబు, అన్నం పెట్టండి చాలు, పని చేయించుకోండి అంటే, అన్నం మాకే లేదు, నీకేం పెట్టాం పో అన్నారు. దేవునికి స్తోత్రం. చివరికి వాడు ఏ పరిస్థితికి వెళ్ళాడంటే, పందుల దొడ్డిలో పందులకు పొట్టు పోసే పనికి కుదిరాడు. ఎందుకో తెలుసా? కనీసం ఆ పందులు తినే పొట్టన్నా తిని కడుపు నింపుకుందాం అని ఆశించాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, భిక్షగాడికి కూడా ఆ గతి ఉండదు. భిక్షగాడి కంటే కూడా దరిద్రపు స్థితి ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే మనకంటే భిక్షగాడు ఇంకా 4-5 కూరలు ఎక్కువ వేసుకొని తింటాడు. మనం ఇంట్లో 1-2 వేసుకొని తింటాం, కానీ 10-20 ఇళ్ళు తిరిగాడు అనుకో, ఎన్ని వెరైటీలు వస్తాయి? రకరకాలు. బిచ్చమెత్తిన వాడికి కూడా ఈ కర్మ పట్టదు. అంటే వీడు ఏ స్థితికి దిగజారాడంటే, ఆ దేశంలో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు భిక్షగాడి కంటే కూడా అధమ స్థితి ఏంటంటే, పందులు తినే పొట్టు, పంది తినే ఆహారం. అన్ని జీవుల కంటే అసహ్యమైన జీవి పంది. అది తినే ఆహారం ఏ పాటిదో మీరు గమనించండి. కానీ అది తిని తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఆశించాడు. అంతేగా మరి ఇంకేం దొరికిద్ది? తండ్రి దగ్గర ఉంటే పంచభక్షాదులు, ఇటు తండ్రిని వదిలిపెట్టి పోయాడు, స్నేహితుల మాటిని వాళ్ళ మాటలు వినిపోయాడు, చివరికి భ్రష్టు పట్టి ఇటు చివరికి ఏం తింటాడు? పందులు తినే పొట్టే దొరికిద్ది. ఆ పొట్టు తిందామని ఆశపడి పాపం పొట్టు ఆ తొట్టిలో పోయంగానే వచ్చి పడుతున్నాయి. పందులు ఏం ప్రశాంత జీవులా? గుంపుగా వచ్చి పడిపోతాయి, అలాగున పడి మొత్తం లేకి చేస్తాయి అవి. ఇక ఆ పొట్టు కూడా తినటానికి దొరకలా. కూర్చున్నాడు, ఇక ఆలోచన చేశాడు, మా ఇంట్లో పనోడికి కూడా ఈ పరిస్థితి ఉండదు. మా నాన్న పనివాడిని కూడా ప్రేమిస్తాడు, పనివాడికి కూడా మంచి ఆహారం పెడతాడు మా నాన్న. అసలు నేను ఎందుకు చేశాను ఈ బుద్ధిహీనమైన పని? నేను ఎందుకు ఇంత దిగజారిపోయాను? నేను ఎందుకు ఇంత దరిద్రునయ్యాను అని బాధపడి వాడు ఒక ఆలోచన చేసుకున్నాడు. ఏం ఆలోచన చేశాడో తెలుసా? నేను తిరిగి నాన్న దగ్గరకు పోతాను. నాన్న నన్ను చూసి, దుర్మార్గుడు కూడా అన్ని తీసుకొని పోయావు, పాడు చేశావు అని కోపడతాడు. కోపపడడు, ఒకవేళ పడితే, ఎందుకంటే మా నాన్న ప్రేమ గలవాడని ఎరుగుదును. కోపపడితే ఒక మాట, నేను కొడుగ్గా రాలేదు, మీ ఇంట్లో అంత పని దొరికిద్దని పనివాడిగా వచ్చాను, నువ్వు యజమానుడి స్థానంలో ఉండి నన్ను పనివాడి స్థానంలోనైనా తీసుకుని నాకు అంత అన్నం పెట్టు అని అడుగుతాను అని నిర్ణయం వచ్చింది. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అని రాసుంది. సిగ్గు వచ్చింది వీడికి. ఇంక లేచాడు. నీకు అదే పోవటం. పందుల దొడ్లో వాడు పిలిచి ఉండొచ్చు, ఎరా కుడితిపోస్తానన్నా పందులకి, మరి ఏంది వెళ్తున్నావు? పోరా, నువ్వు వద్దు, నీ పందులు వద్దు, నీ పొట్టొద్దు, నీ కుడితొద్దు, నీ ముఖం వద్దు, నీకు అదే పోవటం. చూడండి, సరైన వస్త్రం లేదు, సరైన ఆహారం లేదు, చిక్కి శల్యమయ్యాడు, బలహీనుడైపోయాడు, రిటర్న్ అయ్యాడు. కానీ అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తించాడు.
మీరు ఆలోచించండి, పోయేటప్పుడు ఎట్టబోయాడు? దొరబాబులాగా పోయాడు, మంచి కండపుష్టి కలిగి పోయాడు. అక్కడికి పోయాడు, అయిపోయింది. అవి నెలలా సంవత్సరాల ఎన్ని గడిచి ఉంటాయి? డబ్బులు తీసుకొని పోయాడు కదా, సంవత్సరాలు గడిచినాయి. కానీ అల్లంత దూరంలో చిక్కి శల్యమై సొరుగుతా వస్తున్న కొడుకుని కనిపెట్టాడు. కనిపెట్టి అతడు ఈయన దాకా రాకముందే ఈయనే పరిగెత్తుకుంటా పోయి వాడు ఆ స్థితిలో ఉన్నప్పుడే, పందుల దొడ్డిలో అసహ్యకరమైన పరిస్థితిలో నుండి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉండగానే వాని మీద పడి వాని మెడ మీద ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు, తండ్రి దగ్గరకు తీసుకున్నాడు. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నవ్వు ఎందుకంటే కొడుకు వచ్చాడు, ఏడుపు ఎందుకంటే ఇట్లా అయిపోయాడు. తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. నేను మంచివాడిని కాదు, నేను కొడుకుగా రాలేదు, నీ ఇంట్లో పనివాడిగా ఉండడానికి వచ్చాను తండ్రి అన్నాడు. ఈ మాటలు ఏం పట్టించుకోవాలి ఆయన. పని వాళ్ళని పిలుస్తున్నాడు, తీసేసేయండి వీని పాత బట్టలు, తీసేసేయండి వీనికి కొత్త వస్త్రాలు తొడగండి, నూతన వస్త్రాలు తొడగండి, వీనికి పాదరక్షలు తొడగండి, వీని తలను శుభ్రం చేయండి. అప్పుడప్పుడే వాని గెటప్ మొత్తం మార్చి పడేసి మన చేతికి ఉంగరం పెట్టాడని రాస్తుంది. ఉంగరం అధికార ముద్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుని గురించి 2 మాటలు తండ్రి మాట్లాడాడు. బాగా వినండి, 2 మాటలు మాట్లాడాడు. ఒక మాట ఏమన్నాడో తెలుసా? వీడు నా కుమారుడు, వీడు చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నాడు. ఒక మాట తాగల, తప్పిపోయి దొరికాడు అన్నాడు. ఒకటి, లోకంలో నుండి ఇప్పుడే ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఆయన దగ్గర స్థానం ఉంది, తండ్రి దగ్గర స్థానం ఉంది. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఏ స్థాయికి దిగజారిపోయినా, నేను చెప్పాలంటే అట్టడుగు పాపానికి నువ్వు దిగజారిపోయి ఉంటే కూడా దేవుని దగ్గర నీకు స్థానం ఉంది. రా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది శుభవార్త. రా, తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. రా పాపి, పాపములోనే ఉన్న పాపి, నీ పాపాలను గురించి భయపడుతున్న పాపి, నిన్ను నువ్వే అసహించుకుంటున్నా పాపి, రా, నీకు తండ్రి దగ్గర స్థానం ఉంది. రా, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం బాప్తీసం ద్వారా ఏమవుతున్నాం? పాత జీవితంలో చనిపోయి క్రొత్తగా జన్మిస్తున్నాం. కాబట్టి వీడు చనిపోయి తిరిగి బ్రతికాడు అనే ఆ మాటలో మొదటి అర్థం లోకంలో ఉన్న పాపి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వర్తిస్తుంది. చనిపోయి తిరిగి బ్రతికాడు అన్నమాట. ఇంకో మాట ఏమన్నాడు? తప్పిపోయి దొరికాడు అన్నాడు. చూడండి, ఆ మాట ఉందా? నేను చెప్పిన 2 మాటలు ఉన్నాయా? చూడండి ఒకసారి. 24వ వచనం, 15:24 చదువుతున్నాడు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికిన. 2 మాటలు ఎందుకు వాడాలి అక్కడ? అర్థం లేదు కదా 2 మాటలకి. చనిపోయి తిరిగి బ్రతికాడు, కానీ వాస్తవంగా అవి 2 వాని విషయంలో జరగల. అవి 2 వాని విషయంలో జరగల, అవి మన విషయంలో జరిగి. వాడు తప్పిపోయలేదు, తప్పించుకుపోయాడు తండ్రి ఆధిపత్యం నుంచి. వాడు చచ్చిపోలా, బతికే ఉన్నాడు. కానీ లోకంలో పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను అన్నది. యేసు ప్రభు ఉపమానంలో వాడిన ఆ మాటలోని ఆ డెప్త్ చూడండి ఒకసారి. ఎక్కడ టచ్ చేశాడు చూడండి, ఎవరిని టచ్ చేశాడు ఆ మాటలో.
చనిపోయి తిరిగి బ్రతికింది మనం. అపరాధముల చేత, పాపముల చేత ఒకప్పుడు ఎట్లా బతుకుతున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం జీవించామో ఒకప్పుడు తెలియదు మనకు. తల్లిననే మాట తెలియదు, తండ్రిననే మాట తెలియదు, చెల్లిననే మాట తెలియదు, తోడబుట్టిన వాళ్ళని అక్కననే మాట తెలియదు, ఎవరినేమనే మాట తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, నైతిక విలువలు తెలియదు. పశువు కంటే హీనంగా బ్రతికినటువంటి బ్రతుకు మనం. ఘోరమైన పాపాలలో విచ్చలవిడి జీవితంలో జీవించి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో, క్రీస్తునందు, క్రీస్తును బట్టి మనల్ని బ్రతికించాడు. ఇది మన రక్షణానుభవం మొదటి అంశంలోని విషయం, ఆరంభపు మెట్టులోని అంశం. మరి తప్పిపోయి దొరికెను అంటే ఎవరో తెలుసా? రక్షణలోనికి వచ్చి కూడా కొంతమంది తొట్టుపడతారు చూడండి, త్రోవ తప్పుతారు చూడండి. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళా పాపంలోనికి జారిపోతారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రేమను నువ్వు ఎరుగుంటే, నా కుమారుడా నేనేందో నీకు తెలుసుంటే, నువ్వు అందులో బతకో. ఇదిగో నేను నీ కోసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆడు పోయి సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆడు పోయినప్పుడు గెటప్ వేరు, వచ్చినప్పుడు గెటప్ వేరు. సరైన బట్టలు చినిగిపోయి, చిలికలు పేలికలు అయిపోయి, వాడు చిక్కి శల్యమై ఎముకల గూడలాగా వచ్చాడో, వాడికి తిండి లేదో, ఆడు సొరుగుతా వచ్చాడు, ఎముకల గూడలాగా వచ్చాడు. కానీ అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి కిటికీలో నుంచి చూసి వాడిని గుర్తుపట్టి పరిగెత్తి మన మేడం అంటే ఎట్లా గుర్తుపట్టాడు మీకు తెలుసా? ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి తండ్రి చూస్తానే ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి నా దగ్గరకు వస్తాడు. ఎందుకంటే నేను వాడిని ప్రేమించాను, ప్రేమనే పంచాను, ప్రేమనే ఇచ్చాను. నా ప్రేమ గెలిచిద్ది, నా ప్రేమ వాడిని మళ్ళా నా దగ్గరికి ఆకర్షించింది. నా కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తాను. ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి లేదా ఆ వాకిటి వైపు చూస్తాం. ఆయన ఆశ ఫలించి ఒక రోజు నిజంగానే వాళ్ళంత దూరంలో వస్తానే ఉన్నాడు. దిగ్గం లేచి పరిగెత్తిపోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టి, ఈరోజు లోకంలో ఉన్న పాపి రాక కోసం యేసయ్య చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు, పరలోక తండ్రి చూస్తా ఉన్నాడు. అంతేకాదు రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళా పాపంలోనికి దిగజారిపోయిన వారి వైపు పాపంలోకి దిగజారిపోయి మళ్ళా పాపానికి బందీలైపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళ కోసం కూడా రోజు దేవుడు తెరచినటువంటి తలుపు నుంచి, తెరచిన కిటికీ నుంచి చూస్తానే ఉన్నాడు ఆయన. ఆ వచనాలు రెండు మనకు వర్తించాయి, అవి మనకు సంబంధించినవి, వానికి సంబంధించినవి కాదు. తిరిగి వస్తే ఏం జరిగిద్ది? తిరిగి ఎలా రాగలం అంటే తండ్రి తెలుసు కాబట్టి రాగలం, తండ్రిని ఎరుగున్నాం కాబట్టి రాగలం, తండ్రి ప్రేమ తెలుసు కాబట్టి రాగలం. ఎంత అట్టడుగు స్థితికి దిగజారినా సరే వాడు అందులో ఉండలేడు. వాడు తండ్రి వైపు మళ్ళాల్సిందే, తండ్రిని తెలుసుకున్నవాడు. నీ నాన్నని నువ్వు ఎరుగుంటే, పందుల దొడ్డి స్థితికి నువ్వు పోయినా సరే నువ్వు తిరిగి రావాల్సిందే. నాన్న దగ్గరికి వస్తావు, ఉండలేవు. తండ్రిని తెలుసుకోవటం ద్వారా ఈ ఉపయోగం ఉంది మనకి. ఏ స్థితికి వెళ్ళిందా మళ్ళీ తిరిగి తిప్పుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. అంటే రికవర్ అయ్యే ఛాన్స్, రియలైజ్ అయ్యే ఛాన్స్, దిద్దుబాటు చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుందని మనం గ్రహించగలం. ఆయన్ని మనం సమీపంగా ఎరిగుంటే, ఈ కుమారుడిలాగా కొంతైనా ఆయనతో సహవాసం చేసి ఉంటే. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ తండ్రి స్థానంలో తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, పెద్దన్న ఇప్పుడు ఆ ఇంటిని వెళ్తున్నాడు అనుకో, ఈ సంగతి కొడుకు తెలిసిందనుకో, వస్తాడా? చిన్న కొడుకు అన్న దగ్గరికి రాడు. ఎందుకు తెలుసా? ఆ అన్న మంచోడు కాదు, మంచోడులా కనపడుతున్న పరిసయుడు. తండ్రి దగ్గరికి పోయి, తండ్రి ఫంక్షన్ చేస్తుంటే కొడుకు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు, ఫంక్షన్ చేస్తుంటే పెద్దోడు అంటాడు,
ఇన్నాళ్ళు నీ దగ్గర వెట్టి చాకిరీ చేశాను, నాకు నువ్వేమి ఇవ్వలేదు అన్నాడు. ఎప్పుడు అడిగావు? నా దగ్గర ఉండగా నావన్నీ నీవే కదా, మళ్ళీ స్పెషల్గా నువ్వు అడిగేదేంది, పొందేదేంది? నువ్వు తీసుకుంటే నేనేం కాదన్నాను? నా కుమారుడా, నువ్వు ఎందుకు బయట ఉన్నావు? చూడండి, అప్పటిదాకా బయట తిరిగినోడేమో తండ్రి ప్రేమను తెలుసుకొని లోపలికి వస్తే, వీడు తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ తండ్రి ప్రేమ వీడికి అర్థం కాల. వీడు బయటికి పోయాడు. వీడి దరిద్రం ఎట్టుంది అంటే, వీడు ఏమన్నా అంటే వీడు ప్రేమ లేనన్నా. వీడు ఏమన్నా, వీడు ప్రేమ లేనన్నా. ప్రేమ కలిగిన అన్న అయితే ఏం చేయాలి తెలుసా? తమ్ముడు వచ్చాడా అని సంబరపడాలి, సంతోషించాలి. కానీ వీడు ఏడిపోయింది తెలుసా? తీసుకెళ్ళి ఆస్తి అంతా తగలబెట్టి వచ్చాడు, వేశ్యలతో తిరిగి వచ్చాడు. ఈ మాటలు వీడు చెప్తున్నాడు, పెద్దోడు చెబుతున్నాడు. దుర్వ్యాపారంలో వేశ్యలతో తగలబెట్టి వచ్చాడంటే వీడు ఆ ఎంక్వైరీలో ఉన్నాడు. తమ్ముడు ఆడాడు తిరుగుతున్నాడు, తమ్ముడు ఏ గతి పట్టాడు, వాడికి ఉందా లేదా, తిన్నాడా తినలేదా, ఆ ఎంక్వైరీలు చేయలే. ఎవరెవరితో తిరుగుతున్నాడు ఎంక్వైరీలు చేశాడు వీడు. ఒకవేళ వీడు తండ్రి స్థానంలో ఉంటే సత్యనారాయణ తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి మనసు తెలుసు. నన్ను అసహించుకోడు, కనీసం పనివాడుగానైనా నన్ను ఉండనిస్తాడు. మా నాన్న కఠినుడు కాదు, కనికరము గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం గలవాడు? కనికరం గలవాడని అనుకున్నాడు కనుక వచ్చాడు. వీళ్ళారా, మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నాన్నగా మనం తెలుసుకొని ఆయనకి సమీపమైనప్పుడు స్వచిత్తంలో విరిగిపోవటం మాత్రమే కాదు, అడుగు జారి పడినా తిరిగి వెంటనే తేరుకునే ఛాన్స్ మనకు ఉంటుంది. తండ్రి ప్రేమ అర్థమైతే. అది అర్థం కాలేదనుకో, సాతాను దెబ్బ కొడతాడు మనల్ని. ఏ ముఖం పెట్టుకొని పోతావు, ఏమని పోతావు ఆయన దగ్గరికి? సిగ్గులేదా అని మనల్ని బలహీనపరిచి దూరం చేస్తాడు, తండ్రి మనకు అర్థం కాకపోతే. తప్పిపోయిన కుమారుడికి తండ్రి తెలుసు, అందుకే ఎవడి మాట పట్టించుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు, నేను, మనం ఆయనకి సమీపమై ఆయన అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ కంట్రోల్ అవుతాం. ఎక్కడన్నా త్రోవ తప్పినా తిరిగి వెంటనే రికవర్ అయి తండ్రిని చేరుకోగలం. 2 ప్రయోజనాలు. ఒకటేంటి? స్వయంలో విరిగిపోతాం కనుక బ్యాలెన్స్గానే ఉంటాం. బలవంతం చేత కాక ఇష్టపూర్తిగానే పాపాన్ని విసర్జిస్తాం. జాగ్రత్తగా ఉండగలుగుతాం తండ్రి మీద ఉన్న మమతను బట్టి. ఒకవేళ తేడా పడినా తిరిగి తేరుకోగలుగుతాం, తండ్రిని తిరిగి చేరుకోగలుగుతాం. అందుకే యేసు ప్రభు, మీ నాన్న ఇంత ప్రేమ గలవాడు, మీ నాన్న ఇంత మమత గలవాడు, నీ గురించి ఇంత చింత కలిగి ఉన్నాడు, ఇంత ఆలోచన కలిగి ఉన్నాడు, నిన్ను ఇంత ఇష్టపడుతున్నాడు, నీకోసం ఇదిగో తన అద్వితీయ కుమారుడు అంటే నన్ను బలివ్వడానికి కూడా ఇష్టపడ్డాడు, ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి అని సిలువలో కూడా తండ్రి ప్రేమనే హైలైట్ చేశాడు. నేను ఆయన అద్వితీయ కుమారుణ్ణి, నన్ను మీకోసం బలివ్వడానికి ఇష్టపడ్డాడు అంటే మీరంటే ఎంత ఇష్టమో పరలోకపు తండ్రికి చూడండి. ఆయన్ని గురించి తెలుసుకున్నట్టు ద్వారా మనం ఏం చేయగలం? తండ్రిని ప్రేమించగలం. తండ్రి మనల్ని ప్రేమించినట్టు మనం కూడా తండ్రిని ప్రేమించడం మొదలు పెడితే లైఫ్ ఇంకా వేరే టైప్లో మారిపోయింది. యేసయ్య తండ్రిని ప్రేమించాడు, అందుకే అన్ని విషయాల్లో ఆయన కంట్రోల్ అయిపోయాడు. తన స్వయం విషయం ఏం లేదు ఇక. ఓకేనా? మనం కూడా అలా తయారవుతాం. తండ్రిని ప్రేమించినప్పుడు, తండ్రికి దగ్గరైనప్పుడు. తండ్రి అని కొట్టుకుంటున్నాను, మరి మీకేమైనా అర్థమవుతుందో లేదో. మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా? వదిలేశారా? మీరు ఎలానన్నా తీసుకోండి, నా ధర్మం నేను చెప్పా. యేసయ్యకి తండ్రి అంటే ఇష్టం, తండ్రికి యేసయ్య అంటే ఇష్టం. అలాగే తండ్రికి మనం అంటే ఇష్టం. యేసయ్య అంటే ఎంత ఇష్టమో మనం అంటే అంతే ఇష్టం. ఎంతో ప్రేమించాడంట. ఇప్పుడు పాడదామా?
నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నాను ఇందాక పాడారుగా. నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమించేటట్టయితే వద్దులే, పాడేశాంగా. తండ్రికి దగ్గర అవ్వండి. ఈ యేసయ్య మనకు నేర్పుతున్న పాఠం ఇది. ఎవరికి దగ్గర అవ్వండి? తండ్రికి దగ్గర అవ్వండి. అలాగని యేసయ్యను అశ్రద్ధ చేయమని చెప్పట్లా. యేసయ్య నామంలో తండ్రిని సమీపించండి. నువ్వు తండ్రికి సమీపంగా ఉన్నావంటే తండ్రి కుడి పార్శ్వం యేసయ్య కూడా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వం యేసయ్య కూడా ఉన్నాడు. యేసు నందు, యేసు ద్వారా, యేసులో ఉండి తండ్రిని నువ్వు సంధించవచ్చు. మన సహవాసం దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ కూడా ఉన్నది. ఇది వచనం. దేవునికి స్తోత్రం. మొదటిది అది. ఓకేనా? స్వచిత్తంలో విరిగిపోగలం, దారిపడ్డా తిరిగి తేరుకోగలం. మొదటిది. 2 ఉపయోగాలు అన్నాను. రెండవది, తండ్రి వ్యక్తిత్వాన్ని కూడా స్వతంత్రించుకోగలం. అందులో ఒక్క 2 వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త. ఓవర్లోడ్ అయిద్దా? ఏమన్నా ఎక్కువ అయిద్దా? డోసు ఎక్కువైతే మొత్తం పోయిద్ది. అది నా భయం. సరిపోయిద్దా? ఈసారి చెప్తా, మిగిలింది నెక్స్ట్ పాయింట్ ఈసారి చెప్తా. ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉన్నారు? అంటే అది ఎంతసేపు పట్టిద్దో చెబితే అప్పుడు చెబుతా ఉంటారా? లేదన్నా చెప్పంటే ధన్మని చేతులు ఎత్తాలి కదా మరి. రైట్, చెప్తా. ఎక్కువ టైం తీసుకోదు. ఓన్లీ 5 minutes. సింపుల్. కానీ అది కూడా మీకు అందాలి. 2 లాభాలని చెప్పాను తండ్రిని సమీపించడం ద్వారా. ఒక లాభం వర్ణించాను. ఈ రెండవది, ఇది కూడా మీరు వినాలి, చాలా అవసరం. మత్తయి సువార్త ఇందాక చదివిన వచనమే, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. ఈ మాట గురించి కూడా నేను నేర్చుకున్నాను. బాగా వినండి ఈ మాట. అది సాధ్యమేనా మనకి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. ఉండెదరు. ఒకనాటికి మీరు కూడా అలా ఉందురు అనలా. అంటే మనం అనుకునేవాళ్ళం, ఎట్లనో సాధన చేసుకొని క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనం ఆ తండ్రిలాగా అవుతాములే అనుకోవచ్చు. ఆ మాట అన్నాడు అక్కడ. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు కూడా ఉంటారు అన్నాడు. ఉండబోతున్నారు, ఒకప్పటికి ఉంటారు, ఒకనాటికి అలా అవుతారు అనలా. మీరు ఉంటారు అన్నాడు, మీరు ఉండెదరు అన్నాడు. ఇప్పుడు నాకు డౌటు, ఎలా సాధ్యం? ఆయన ఎంత పరిపూర్ణుడు? ఆయన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం. మనకంత జ్ఞానం ఉందా? ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్ని జన్మలెత్తినా దేవుని జ్ఞానం అంత పరిపూర్ణ జ్ఞానం మనకు ఉంటదా? కాదు, ఉండదో అని చెప్పండి. మరేంది నోరేమైంది? నేను ఎంత మొత్తుకుంటుంటే ఎప్పటికైనా ఉంటుందా? సరే, తండ్రికి ఉన్న పరిపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యం ఏనాటికైనా మనకు ఉంటుందా? పెద్దగా చెప్పాలి. 2, తండ్రికి ఉన్న పరిపూర్ణమైన ప్రేమ ఏనాటికైనా మనకు ఉంటుందా? ఆయనలో ఉన్న పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉంటుందా? పరిపూర్ణ జ్ఞానం సరే వదిలేండి. పరిపూర్ణ పరిశుద్ధత, తండ్రిలో ఉన్న పరిపూర్ణ పరిశుద్ధత కోటి జన్మలెత్తిన మనకు సాధ్యమైద్దా? నోరు జారును, కాలు జారును, కన్ను జారును, చెయ్యి జారును, ఏదో ఒకటి ఎంత కంట్రోల్ చేసినా ఇటు పక్క మోస్తుంటే ఇటు పక్కన. మరి ఎట్లా అన్నాడు ఈ మాట?
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడే. ఎప్పటికైనా సాధ్యమయ్యే పనేనా అది? ఛాన్స్ ఉందా? ఇది నెక్స్ట్ వీక్ తెలుసుకుందామా? ఇప్పుడే చెప్పాలి. దానికి ఆంతర్యం ఏంటంటే, ఒక్కసారి ఆ మాట నన్నే కాదు చాలా మంది భక్తులను ఆలోచింపజేసింది. ఆ వచనం తగిలినప్పుడల్లా నాకు గుండె జల్లు అంటది. చాలాసార్లు నేను మత్తయి సువార్త చదువుతున్న ప్రతి సందర్భంలోనూ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు అన్న వచనం తగిలినప్పుడల్లా గుండె జల్లు అంటది. ఎందుకంటే జ్ఞానము, పరిశుద్ధత, నీతి ప్రవర్తన, ప్రేమ, వీటన్నిటి విషయంలో ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఎప్పటికీ రీచ్ అవుతాం ఆయనతో పాటు ఈక్వల్గా? కాలేం. అయితే లేఖనాన్ని లేఖనమే వర్ణించాలి అన్నట్లుగా, వాక్యాన్ని వాక్యమే వివరించాలన్నట్లుగా, అందుకే 4 సువార్తలు చదవమని చెప్పింది. ఓకే, ఇదే అంశాన్ని లూకాసు వార్తలో ప్రస్తావించాడు. ఇక్కడ ఏ సందర్భం ప్రస్తావించాడండి ఈ మాటని? ఒక్కసారి 48వ వచనం చదివే ముందు 44 నుంచి కిందికి చదువు, లేదా 43 నుంచి కిందికి చదువు, చకచక చదివేసి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. రైట్. ఆ సందర్భంలో కదా ఈ మాట మాట్లాడాడు. మీ శత్రువులను అందరు చెప్పండి, ఏ సందర్భం ఇది? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సరే, ఇవన్నీ వద్దులే గాని మీ శత్రువులను అందరు చెప్పండి మళ్ళీ. మీ శత్రువులను అన్న సందర్భంలో కదా ఈ మాట మాట్లాడాడు యేసయ్య. ఇప్పుడు లూకాసు వార్త 6వ అధ్యాయం తీసుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. మీరైతే ఎట్టివారిని కూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. అద్దుకో, మళ్ళీ ఇక్కడ కూడా అదే విషయం తీసుకో. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అదిగో ఎవరి ఎడల? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు జ్ఞాన విషయంలో తండ్రిలాగా పరిపూర్ణులుగా ఉండలేరు, పరిశుద్ధత విషయంలో తండ్రిలాగా పరిపూర్ణత సాధించలేకపోవచ్చు. సీరియస్. గతంలో అచ్చంగా ఈ ఒక్క మాట మీద నేను వాక్యం చెప్పాను, ఎంతమంది గుర్తుందో ఏమో నాకు తెలియదు. కనికరము తీర్పును మించి అతిశయపడును అని కనికరం మీద ఒక టాపిక్ చెప్పాను నేను. పరిశుద్ధతలో నీ వల్ల కాదు, ప్రేమలో నీ వల్ల కాదు, వ్యక్తిత్వ సౌందర్యంలో నీ వల్ల కాదు, జ్ఞానంలో నీ వల్ల కాదు, అన్నిట్లో ఆయన టాపు, ఇంకా ఆయనలాగా ఎవరు లేరు. అయితే కనికరించే విషయంలో నువ్వు ఉండగలవు అని చెబుతున్నాడు. ఇంకొకటి కూడా ఏం చెబుతున్నాడు తెలుసా? అలా ఉంటేనే నేను నిన్ను ఒప్పుకుంటాను అన్నాడు. ఇదే మాటని శాస్త్రులు పరిసయ్యులతో యేసయ్య మందలించి అన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సోపులోను పుదీనాలోను 10వ భాగం ఇస్తా ఉన్నారు, కానీ మీరు కనికరము న్యాయమును విడిచిపెట్టారన్నాడు. కనికరమును న్యాయమును విడిచిపెట్టేశారు అన్నాడు. మీరు అగ్నికి పోతారా బాబు అని చెప్పాడు. అందులో కనికరము మెయిన్ పాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక తండ్రిలాగా మిగిలిన విషయాల్లో పరిపూర్ణత సాధించలేకపోయినా ఒక దానిలో సాధించగలం, అది కనికరంలో.
ఇప్పుడు తండ్రికి మనం సమీపం అవటం ద్వారా రెండవ లాభం ఏంటంటే ఆయన చిత్తము నెరవేర్చుట, జారిపడినా తిరిగి లేచుట అనేవి మాత్రమే కాక ఆయన వ్యక్తిత్వ సౌందర్యంలో ఒక అద్భుతమైనటువంటి లక్షణం కనికరం, దాన్ని కూడా మనం సాధన చేయగలుగుతాం, స్వతంత్రించుకోగలుగుతాం. దత్తపుత్రాత్మను పొందినటువంటి వాని యొక్క వ్యక్తిత్వంలో కనికరము ఖచ్చితంగా ఒక భాగమై ఉంటుంది పక్క. ఎందుకంటే మన పరలోక తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు. ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో సహవసించినప్పుడు ఆ కనికరాన్ని ఆయన బిడ్డలమైన మనము కూడా ప్రదర్శిస్తామట. అది కన్ఫామ్ అట, అది యేసయ్యే చెప్పాడు. నువ్వు అది చూపలేకపోతున్నావు అంటే నువ్వు దేవునికి చాలా ఎడంగా ఉన్నావు అని అర్థం. నువ్వు ఆ కనికరం విషయంలో లోటు కలిగి ఉన్నావంటే నువ్వు దత్తపుత్రాత్మను పొందావో లేదో కూడా అనుమానమే. నువ్వు ఆ కనికరం విషయంలో లోటు కలిగి ఉన్నావంటే రేపు దేవుని కాఠిన్యానికి గురవుతావో ఏమో అనుమానించాల్సిన విషయం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఖచ్చితంగా గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త పడాలి. నేను ఇందాక చెప్పాను, పరిసయ్యుల దగ్గరికి ఎవరు పోలా, యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎంత పాపి కూడా, పాపాత్మురాలైన యొక్క స్త్రీ ఉండేను అన్నాడు డైరెక్ట్గా. ఆమె పేరు పాపాత్మురాలని రాసేశాడు. ఆమె డైరెక్ట్గా వచ్చి యేసయ్య కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కాళ్ళు కడిగి జుట్టుతో తుడిసి తెచ్చిన అత్తరు రాసి ముద్దు పెడతా ఉంది. ఆ పని పరిసయ్యులకు ఎందుకు చేయలే? పరిసయ్యులు కూడా మతనిష్ట కలిగిన వాళ్ళుగా ఎందుకు చేయాల? ఎందుకు చెప్పనా? వాళ్ళ దగ్గర కనికరం లేదు, కాఠిన్యం ఉంది. కానీ యేసయ్య దగ్గర కాఠిన్యం లేదు, కనికరం ఉంది. ఓకే, ఏముంది? ఈరోజు నా పిల్లలకు కూడా చెబుతున్నా, ఈ సందర్భంలో పిల్లలకి, పెద్దోళ్ళకి, సేవకులకి, అందరికీ నేర్చుకునే బుద్ధున్న ప్రతి ఒక్కడికి చెప్తున్నా. ఎవరు వచ్చినా శాలేమన్నాడు, 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 శాలేమన్నాడు అని దేవులాడతాం. ఎందుకు శాలేమన్నా? ఎవరు అన్నారాని? శాలేమన్నాడు, 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 శాలేమన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా అంతే కూర్చుంటారు. తిండి పట్టదు, ఇంకేం కలుగుతాడు, వెళ్ళిపోదాం అనుకోరు. మొండిగా పట్టుబట్టి కూర్చుంటారు. కొంతమంది అయితే సాయంత్రానికి వస్తాడమ్మా అంటే జలాంతరం కూర్చుంటారు. ఏం శాలేమన్నా కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నేను చెబుతా, వెళ్తారు వాళ్ళ దగ్గర కూడా. ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఒక్క విషయంలో వాళ్ళు పాస్ అయినప్పుడు వెళ్తారు. ఏ విషయం తెలుసా? కనికరం అనే విషయంలో వాళ్ళు కూడా పాస్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా ఎత్తుక్కుంటారు. అంతే. అది ఎవరిలో అయితే చూస్తారో, అది ఎవరిలో అయితే కనబడిద్దో వాళ్ళలో మరో యేసును చూస్తారు ప్రజలు, ప్రభువుని చూస్తారు. మాటల్లో కాదు యేసయ్య, క్రియలో, ప్రవర్తనలో ఆ కనికరం గల వ్యక్తులను వదిలిపెట్టరు. అందుకే చెప్తున్నాను, సేవకులకి, విశ్వాసులకి, అందరికీ చెప్తున్నాను, ఆ కనికరం మనలో దొరకాలి. అర్థమైందా?